హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా జ్యువెల్ థీఫ్ టీజర్ అండ్ ఆడియో లాంచ్కి విచ్చేసిన మా మీడియా వారికి అండ్ టు ఆల్ ఆర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ జ్యువెల్ థీఫ్ టీమ్ అందరికీ అండ్ అలానే చీఫ్ గెస్ట్లుగా విచ్చేసిన మీ అందరికీ కూడా హార్డీ వెల్కమ్. ముందుగా స్పెషల్ థ్యాంక్స్ మా మీడియా వాళ్ళకి. ఎంత వర్షం పడుతున్నా, చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా ప్రతి సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎన్ని ఈవెంట్లున్నా ఇంత స్పోర్టివ్గా ఉండి ఇక్కడ ప్రతిదీ పబ్లిష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆర్ మీడియా పర్సన్స్. అండ్ జ్యువెల్ థీఫ్, ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే టీజర్ అండ్ పాటలు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఈ సినిమాని తీయడం జరిగింది. అండ్ ముందుగా ఈ సినిమాకి వచ్చినంతమంది గెస్ట్లు ఏ సినిమాకి చూడలేదు. చాలా పెద్ద గెస్ట్లు అండ్ చాలా మంచి ప్రొఫెషన్లో వర్క్ చేస్తున్న గెస్ట్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరూ ఇవాళ ఈ ఈవెంట్కి విచ్చేసినందుకు. గుడ్ టు సీ యూ. ఎంఎస్కే ప్రమిథా శ్రీ ఫిలిమ్స్ ప్రెజెన్స్ మల్లెల ప్రభాకర్ గారు ప్రొడ్యూస్ చేస్తూ అడుసుమిల్లి విజయ్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, ఎంఎం శ్రీలేఖ గారి అద్భుతమైన మ్యూజికల్లో, మోస్ట్ సీనియర్ డైరెక్టర్ నారాయణ గారు రిటర్న్ అండ్ డైరెక్షన్లో, అండ్ అలానే మెయిన్ లీడ్స్గా మన బ్యూటిఫుల్ మీనాక్షి జైస్వాల్ గారిని అండ్ అలానే కృష్ణ సాయి గారిని చూడబోతున్నాం. ఫర్ ష్యూర్గా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఈ మధ్య కాలంలో కాంటెంట్ బేస్డ్ సినిమాలకి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి బ్రహ్మరథం పట్టారో చూసాం. స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ అన్నది సంబంధం లేకుండా కాంటెంట్ బేస్డ్ సినిమాలు ఎంత సక్సెస్ఫుల్ అయ్యాయి ఈ మధ్య కాలంలో చూసాం. ఫర్ ష్యూర్గా ఈ జ్యువెల్ థీఫ్ అన్న సినిమా మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటూ ఇప్పుడు మొదటి సాంగ్ లాంచ్ అవ్వాల్సిందిగా చీఫ్ గెస్ట్గా విచ్చేసిన డిఐజీ అనిల్ గారిని కోరుకుంటున్నాం. సాంగ్ లాంచ్ అని చెప్తే సార్, ఫస్ట్ సాంగ్ లాంచ్ అని చెప్పండి. జస్ట్ ఫస్ట్ సాంగ్ లాంచ్ అని చెప్పండి. సాంగ్ లాంచ్. యా, థ్యాంక్ యూ. కెన్ వీ హ్యావ్ అ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
ఎస్, ఎలా అనిపించింది పాట? ఎవరండి చిన్న సినిమా అని చెప్పింది? బ్యాంకాక్లో ఇంత మంచి పాటని షూట్ చేసుకొని వచ్చారు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీకు మంచిగా డబ్బులు రావాలని ఈ సినిమా ద్వారా కోరుకుంటూ, అండ్ అలానే ఇప్పుడు ఈ ఈవెంట్కి ఇంకొక గెస్ట్గా విచ్చేసిన ఎస్తర్ గారిని టీజర్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు జ్యువెల్ థీఫ్ అని టీజర్ లాంచ్ అని చెప్తే. జ్యువెల్ థీఫ్ టీజర్ లాంచ్. Okay, can we have the teaser on the screen, please? Lights off. Lights off chera, theater lights. ఎవరండి? ఎవరు? అయితే నెక్లెస్ ఆచూకి మాత్రం దొరకలేదు. ఈ నెక్లెస్ ఎక్కడ కొట్టేశారు? ఎక్కడ కొట్టుకొస్తే నీకెందుకు బావా? ఆ నెక్లెస్ మా అక్క మెడలో పెడితే దాని విలువ పెరుగుతుందని కొట్టుకొచ్చాం. దగ్గరుండి నేనే మీ పెళ్లి జరిపిస్తాను. జాన్, నువ్వు అలాగే చూస్తూ ఉండు. వాళ్ళు పెళ్లి చేసుకొని హనీమూన్ కూడా వెళ్ళిపోతారు. వాడు దొంగరా. వాడు పనిచేసేది కోటీశ్వరుడి ఇంట్లో. వాడి దొంగ బుద్ధి ఈ రోజు కప్పతి రేపు బయటపడుతుంది. ఒకవేళ బయటపడిపోతే బయట పడేలా చేద్దాం. ఏయ్, నీ బుల్లెట్లు నా కట్లెట్లు రా. అలానే ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ని కూడా ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ అ సెకండ్ సాంగ్ ఆల్సో ఆన్ స్క్రీన్ ప్లీజ్? అంతటా చూస్తున్నానే నిన్నే నిద్రపోకుండా ఎంతలా మార్చేసావే నాలో నేనే లేకుండా వచ్చిన బుజ్జి కొండ నువ్వే నాకు అండాదండా చెప్పనే చెప్పకుండా దూరేసావే గుండె నిండా
తీరాలే దాటించేసావే ఒంటరిగా పోయలేని కొత్త సరిపావే వెంటపడి నాలో చేరి నన్నే మార్చావే నీ నీడై సాగే పాదం నీ తోడై వేసే బంధం నువ్వు నాతో ఉండే కాలం కొత్త జన్మేగా ప్రతి నిమిషం ఇన్నాళ్ళు నాతో లోకం ఇక నువ్వే నాకి లోకం నీ ప్రేమను దాచే కోసం నేను దానిలా కాసా ఆజా హజరే ఆజా చిన్నోడా నా సొంకుల తండ రాసిచ్చా నీకే పిల్లోడా కప్పించే కైపోలున్నోడా ఆ పచ్చని జెండా ఊపిస్తా జాగే లేకుండా ఒక్కసారి టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సినిమా మీద ఇష్టంతో, ప్రేమతో, ప్యాషన్తో ఇలాంటి సినిమాని అందించబోతున్నారు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ జ్యువెల్ థీఫ్. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, చాలా రోజుల తర్వాత మా ఫర్ ఎవర్ గార్జియస్ ప్రేమ గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది. గుడ్ టు సీ యూ మ్యామ్. ఇలానే సినిమాలు చేస్తూ ఉండండి. ఎస్. అండ్ అలానే ఇవాళ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఈయన దాసర్ నారాయణరావు గారి దగ్గర, అలానే విజయ్ నిర్మల గారి దగ్గర అండ్ కేఎస్ ప్రకాష్ రావు గారులతో పనిచేసి ఎంతో అనుభవం పొంది ఎన్నో టెలివిజన్ షోలకి అండ్ అలానే టెలిఫిలిమ్స్కి, షార్ట్ ఫిలిమ్స్కి, అలానే ఆల్బమ్ సాంగ్స్కి ఎంతో ఆదరణ పొందిన డైరెక్టర్ అన్నమాట. ఎంతో సీనియర్స్ దగ్గర వర్క్ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు అందుకొని ఎంత అయినా కూడా సినిమా మీద ఇష్టంతో, సినిమా మీద ప్యాషన్తో ఈ సినిమాని రూపొందించడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇవాళ హీరో కృష్ణసాయి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన యాక్టర్గా చెన్నైలో ప్రస్థానం మొదలుపెట్టి యాక్టర్గానే స్టార్ట్ అయ్యి దాని తర్వాత ప్రొడ్యూసర్గా కూడా చేస్తూ అటు ఇటు అనుకోకుండా కొంచెం గ్యాప్ తీసుకొని ఎలా అయినా సరే మంచి సినిమాని అందించాలి అని చెప్పి మళ్ళీ ఆయన ఒక బ్యానర్ని స్థాపించి ఎంఎస్కే ప్రమిత శ్రీ ఫిలిమ్స్ అన్న బ్యానర్ని స్థాపించి హీరోగా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు ఈ ట్రైలర్ టీజర్ చూస్తుంటే మాకు అర్థమైపోతుంది సినిమా అంటే ఎంత పిచ్చి మీకు అని చెప్పి. మీకు ఇలానే ఈ ఇండస్ట్రీలో మంచిగా అవకాశాలు రావాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంఎస్కే ప్రమిత శ్రీ ఫిలిమ్స్ ప్రెజెన్స్ మల్లెల ప్రభాకర్ గారు ప్రొడ్యూసర్గా, అడుసుమిల్లి విజయ్ గారి సినిమాటోగ్రఫీలో, ఎంఎం శ్రీలేఖ గారి మ్యూజికల్లో అండ్ అలానే పిఎస్ నారాయణ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా మీనాక్షి జైస్వాల్ గారిని అండ్ అలానే కృష్ణసాయి గారు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అందించబోతున్నటువంటి సినిమా జ్యువెల్ థీఫ్ త్వరలో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరి మాటల్లో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రొడ్యూసర్ అయినటువంటి మల్లెల ప్రభాకర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మల్లెల ప్రభాకర్ గారికి సాదరంగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం వేదిక మీదకి. అండ్ అలానే డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం అడుసుమిల్లి విజయ్ కుమార్ గారిని చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ విజయ్ కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం జానకి రామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. జానకి రామ్ మిడిల్కి రారా సార్. అండ్ అలానే లిరిసిస్ట్ కామేశ్వర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఫైట్ మాస్టర్ రమణ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ రమణ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఆనంద్ చక్రపాణి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ ఆనంద్ చక్రపాణి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే శ్రావణి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ శ్వేతారెడ్డి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన బ్యూటిఫుల్ ప్రేమ గారిని కూడా సాధారణంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ మ్యామ్. అండ్ అలానే డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం పిఎస్ నారాయణ గారిని సాధారణంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ నారాయణ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిలిం మీనాక్షి జైస్వాల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీనాక్షి జైస్వాల్ గారు అండ్ అలానే ఆర్ హీరో కృష్ణసాయి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే గెస్ట్లుగా విచ్చేసిన డిఐజీ అనిల్ గారికి అండ్ అలానే హీరోయిన్ ఎస్తర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అండ్ ఇప్పుడు మల్లెల ప్రభాకర్ గారిని చీఫ్ గెస్ట్లకి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ గోపి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గోపి గారు ప్లీజ్ జాయిన్ అండి. అలానే జ్యువెల్ థీఫ్ టీమ్ అందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోటో ఆప్ కోసం ప్లీజ్. టీమ్ ఎవరైనా ఉంటే జ్యువెల్ థీఫ్ నుంచి ప్లీజ్ జాయిన్ అవ్వండి ఫోటో ఆప్ కోసం. ప్రొడ్యూసర్ గారిని అండ్ హీరో గారిని, డైరెక్టర్ గారిని, హీరోయిన్ గారిని ప్లీజ్ ముందుకు రారా పిక్చర్ కోసం. అండ్ ప్రేమ గారిని కూడా. అండ్ అనిల్ గారు అలానే ఎస్తర్ గారు కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వండి. యా హీరోని, హీరోయిన్ గారిని అండ్ అలానే ప్రేమ గారిని, ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని ఒక సింగిల్ పిక్చర్ తీయరా అండి. కొంచెం ముందు రారా. కృష్ణసాయి గారు, మీనాక్షి గారు అండ్ ప్రేమ గారు, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఒక పిక్చర్ అండి, 5 మెంబర్స్ కలిపి. సార్ స్టార్టింగ్లోనే చెప్పేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్స్ కోసం కూడా ఒకసారి చూడరా ప్లీజ్. ఓకేనా. యా ముందుగా లిరిసిస్ట్ కామేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక మైక్ ఇవ్వరా. అటిచ్చే కామేశ్వర్ గారు. యా యా సార్ మిడిల్కి రారా సార్. మిడిల్. యా యా అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన మా జ్యువెల్ థీఫ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో హీరోయిన్లు గారు, ఇతర నటీనటులకి, వేదిక ముందు ఉన్నటువంటి హార్డీ వెల్కమ్ టు అవర్ వెరీ ఓన్ శివారెడ్డి గారు. ప్లీజ్ జాయిన్ అవ్వండి. ప్లీజ్ పర్లేదు జాయిన్ అవ్వండి. మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమాలో ఇప్పుడే మీరు చూశారు, అందులో ఒక పాట నేను రాశాను. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను వారికి రాసినటువంటి పాటని గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలని నా ఫోన్ నెంబర్ పట్టుకొని నాకు ఈ పాట ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి మొట్టమొదటగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ తర్వాత పాట ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి దానికి ఒక స్వేచ్ఛ ఇచ్చి అందులో ఆయనకు కావాల్సినటువంటి విషయాన్ని వచ్చే విధంగా తీసుకోవడం ఆయన ప్రత్యేకత. అది గతంలోనూ చూశాను, ఇప్పుడు చూశాను. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంఎం శ్రీలేఖ గారు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. అద్భుతమైనటువంటి ట్యూన్ ఇచ్చి ఎలా రాస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి వెళ్ళినటువంటి పాట ఈ పాట. అది బంజారా పాట. నిజానికి
నాకు ఆ బంజారా భాష తెలియదు కాబట్టి ఒక మిత్రుని సహాయంతో ఆ పాట ఆ బంజారా వరకు ఆ భాష వరకు ఉన్నటువంటి తీసుకొని మిగిలిన పాట రాయడం జరిగింది. చక్కటి ఆడియో వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ పాట చాలా సిచ్యువేషనల్ మూమెంట్గానే వచ్చేటువంటి పాట కాబట్టి అందరికీ నచ్చుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాము. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డిఓపి విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అడుసుమిల్లి విజయ్ కుమార్ గారు ప్లీజ్. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాధవ్ గారు ప్లీజ్ పెద్దలకి, జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి మా డైరెక్టర్ గారు A1, ప్రొడ్యూసర్ A2 ఇద్దరు కలిసి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఈ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఎడిటర్ జానకిరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఒక్క ఆల్ ది బెస్ట్ చెప్పండి, చాలు, ఎక్కువ అక్కర్లేదు. Hi and good evening. Thank you for giving this opportunity for my director and producer, sir. Wish you all the success. Thank you అండి. కొంచెం దగ్గర, అస్సలు వినిపించలేదు మీరు ఏం మాట్లాడారు. దగ్గరకు పెట్టుకొని చెప్పరా, దగ్గరకు పెట్టుకోండి మైక్. యా హాయ్ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఆయన కత్తెరకు పని లేకుండా చాలా సింపుల్గా చెప్పేశారు అది. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మంచి పాత్రను పోషించినటువంటి శ్రావణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్, నాకు ఇప్పుడు కనిపించే లుక్ కంప్లీట్గా డిఫరెంట్గా మార్చేసి ఇది నేనేనా అన్నట్టు నన్ను తయారు చేశారు సార్. ఆ తయారు చేసిన దాన్ని ఇంకా అందంగా విజయ్ సార్ చూపించారు. అండ్ ఈ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను సార్, నాకు సెట్ అవుతుందో లేదా అని. లేదు బాగుంటుంది చేయి శ్రావణి అన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ హీరో గారు లేదు, ఆయన సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే ఒక్కొక్కసారి ఒకవేళ కొంచెం లేట్ అయినా ఏమన్నా టైమింగ్స్ అది సరిగా లేకపోయినా కూడా సార్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. శివారెడ్డి గారు ఉన్నారు, ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు అవసరం లేదండి వైట్ హెయిర్. యాక్చువల్లీ మొత్తం వైట్ హెయిర్ చేశారు నాకు ఫ్రంట్, ఇప్పుడు అవసరం లేదు దీనికి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మెయిన్ ఇక్కడ ప్రేమ గారు. అండ్ యాక్చువల్లీ నాకు ప్రేమ గారు అంటే చాలా ఇష్టం. నేను ఇలా లైవ్లో చూస్తానని నేను అనుకోలేదు యాక్చువల్లీ, ఎందుకంటే నేను బేసికలీ ఎక్కువ సీరియల్స్. సో మేడంతో ఫస్ట్ వర్క్ అని అనగానే నాకు తెలియదు మ్యామ్ ఉన్నారని. డైరెక్టర్ సెట్లో చూసి చాలా షాక్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారు. విష్ దమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫైట్ మాస్టర్ రమణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ నా గురువు గారు, డైరెక్టర్ గారు నా గురువు గారు. ఆయనతో నేను చాలా సినిమాలు చేశాను. సినిమా ఎలా తీస్తారు, ఏం చేస్తారు అనే దాంట్లో A to Z మొత్తం తెలిసిన వ్యక్తి. ఎంత అనుభవం ఉందంటే ఆయనకి, మనం అన్నం తింటాం బట్ ఆయన పండిస్తాడు. పంటని రకరకాలుగా తినేస్తాం మనం, కానీ పండించే వ్యక్తి కష్టం ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. నేను ఆయన చూశాను అట్లా. ఆయన తర్వాత ఈ సినిమాలో ఆయన రాసిన కథ నెంబర్ 1. ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా టెంపో ఎలా ఉంటుందంటే, హీరో గారిని ఫస్ట్ నేను చూసినప్పుడు సాఫ్ట్గా ఒక నార్మల్గా అనిపించారు. ఫస్ట్ ఫైట్ చేస్తున్నాను, అది గొడ్డల్లా కనిపించింది. రెండో ఫైట్ చేశా, కొడవల్లా కనిపించింది. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి 7 o'clock బ్లేడ్ లాగా తెగుతుంది. అంత షార్ప్గా ఉన్నారు హీరో గారు. ఈయన కథకి తగ్గట్టుగానే హీరోని ఎన్నుకున్నారు. టోటల్గా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్గా నాకు కథ చెప్పలేదు. ఇది పెద్ద విచిత్రం. ఎప్పటికప్పుడు ఏ ఫైట్కి ముందు ఆ ఫైట్కి సంబంధించిన సందర్భం చెప్పేవాళ్ళు.
చివరికి నేను ప్రీవ్యూ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడిలాగా ఫస్ట్ టైం ఒక సినిమాను చూస్తున్నట్టు అనిపించింది నాకు. చివరి క్లైమాక్స్ ఏంటో నాకు చివరి వరకు తెలియదు, మొన్నే తెలుసుకున్నాను. ఎక్సలెంట్ సినిమా, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్వేతారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. హలో ఎవ్రీవన్. ఈ మూవీలో యాక్ట్ చేయడం నిజంగా నాకు సర్ప్రైజింగ్ థింగ్. చేసినది చాలా చిన్న క్యారెక్టర్, బట్ అక్కడ నుంచే ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, టు ఆల్ ద పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. I wish this kind of new concept movies will come to industry and make a new mark. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆనంద్ చక్రపాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు నాకు 15 ఏళ్ళకి పరిచయం అవడం కంటే మాకు ఒక ఆత్మ సంబంధం అని చెప్పాలి. ఎందుకంటే 15 ఏళ్ళుగా నేను ఆయన అన్నయ్య అని పిలుస్తాను, ఆయన నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. వి షేర్ ఎవ్రీథింగ్ విత్ ఈచ్ అదర్. నేను మామూలుగా ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ని కూడా ఒక ఎమోషనల్ ఫాదర్గా చేశాను చాలా అన్ని సినిమాల్లో. అయితే నాకు లోపల బాధ ఉండేది, ఎవరన్నా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తారేమో అని. అంటే రోజు అదే చేసిన ప్రతి సినిమా ఏడవడం, ఇదే గోల. ఫస్ట్ టైం అన్నయ్య నాకు ఇచ్చారు ఒక వెరైటీ క్యారెక్టర్, డిఫరెంట్. నేను ఇప్పటివరకు చేయని క్యారెక్టరు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది. సో అటువంటి అవకాశం ఇచ్చిన అన్నయ్యకి ఐల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ టీమ్. ఈ టీంతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రేమ గారు, అజయ్, శివారెడ్డి, వీళ్ళందరితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. హీరో గారు, కృష్ణసాయి గారు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ గోపి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి అంతే. విషెస్ ఇక్కడ ఆల్ ద బెస్ట్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హార్డీ వెల్కమ్ టు ద ఏపీ అండ్ తెలంగాణ ఐటీ కమిషనర్ జీవన్ లాల్ గారికి హార్డీ వెల్కమ్ టు ద ఈవెంట్. ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. జీవన్ లాల్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైనటువంటి శివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఎంతో కాలంగా మమ్మల్ని ఆదరించి అభిమానిస్తున్న మా పాత్రికేయుల అన్నయ్యలకి, మా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా అన్నలందరికీ కూడా, మా సోదరులందరికీ కూడా నమస్కారం. ఎంఎస్కే ప్రమిదాశ్రీ ఫిలిమ్స్ జ్యువెల్ థీఫ్, సో నగల దొంగ, ఈ చక్కటి చిత్రానికి ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ అండ్ లెంతీ రోల్, చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి దర్శకుల గురించి ఏం చెప్పాలనో నాకు తెలియట్లేదు. నిజంగా నేను నమ్ముతారో నమ్మరో, దాదాపు 100 సినిమాల పైగా నేను నటించాను. ఇది నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను, అంత కూల్ డైరెక్టర్ని నేను అసలు నా జీవితంలో చూస్తానో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. అంత కూల్ డైరెక్టర్, ఎంత చక్కగా అంటే చిన్న పిల్లోడి దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరితో ఎంత ఓపిక్గా పని చేయించుకున్నారంటే మాకే అసలు ఈయన కోపం రాదా, లేకపోతే అసలు ప్రతిదీ అడ్జస్ట్ అయిపోతున్నాడా ఏంటి, బాగాలేకున్నా అడ్జస్ట్ అవుతున్నారా అని చెప్పి నేను ఏ చేసినా చాలా బాగుంది అనేవారు. సో దాంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా సీను స్క్వేర్ అంటే 2 సీన్లు ఉన్నారు, 2 సీనన్ల దగ్గర నుంచి ఒక సీనన్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అసలు ఏంటి అన్నయ్య ఏ చేసినా డైరెక్టర్ గారు చాలా బాగుంది అని అంటున్నారు, వచ్చి మానేట దగ్గర కూర్చొని చూడమంటున్నారు అని అంటే, లే చాలా బాగుంది, నిజంగానే బాగుంటేనే బాగుందని చెప్పారు. మళ్ళీ ఇంకో సీనన్న దగ్గరికి పోయి ఆయన లంచ్ టైంలో అడిగా, ఆయన అదే చెప్పారు. దాని తర్వాత వీళ్ళు మెల్లిగా అక్కడికి మోసేశారు డైరెక్టర్ గారి దగ్గరికి. ఆ నెక్స్ట్ షాటు నాకే విపరీతంగా నచ్చేసింది. ఇంకా
ఎంత కాన్ఫిడెంట్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్తో నచ్చేసి అది ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంటే శివారెడ్డి గారు 1 మోర్ చేద్దామని, బాగా రాలేదు, బాగా చేయలేదు అని అన్నారు. అదేంటి సార్ చాలా బాగా వచ్చింది కదా అంటే, మరి అదికే కదా బాగా వస్తే బాగుందనే చెప్తారు కదా, మరి నువ్వు ఎందుకు వెళ్ళి అడుగుతున్నావు అని చెప్పేసి అంటే, సారీ సార్ ఊరికే సరదాగా అని చెప్పి సో అంత కూల్గా అంత డెడికేషన్తో నిజంగా ఆయన సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వారితో ఈ చిత్రం చేయడం నా అదృష్టం. ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. ఎంత చక్కగా అంటే ప్రతిదీ కూడా ఇలా మంచి ఇలా షార్ట్స్ పెట్టినప్పుడు ఇలా ఉండొచ్చు, నువ్వు ఇలా నిలబడొచ్చు, ఇలా చూస్తే మాకు ఏదో అర్థమవుతుంది అని చెప్పేసి చక్కగా నాకు ఈరోజు ఈ సినిమాలో నాకు చాలా లెసన్ నేర్చుకోవడం జరిగింది. సో దానికి గాను మా డైరెక్టర్ గారికి, దర్శకులు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనసుకి, ఆయన టాలెంట్కి, ఆయన ఎంత బాగా అంటే మేము అక్కడ కూర్చుండగానే లొకేషన్లో ఒక పాట రాశారండి. టపటపటప రాసేసి ఎలా ఉంది శివ, ఎలా ఉంది తమ్ముడు ఆయన మా హీరో గారిని కృష్ణసాయి గారిని పిలిచి చక్కగా కూర్చోబెట్టి, నన్ను కూడా పిలిచి కూర్చోబెట్టి, అంటే ప్రతి ఒక్కరిని షేర్ చేసుకుంటాడు. శ్రావణి గారి దగ్గర నుంచి మా అన్న దగ్గర, చక్రపాణి అన్న దగ్గర ప్రతి ఒక్కరు. ఒకవేళ లొకేషన్లో ఫైట్ మాస్టర్ గారు వస్తే ఫైట్ మాస్టర్ గారు రా ఇక్కడ కూర్చో, ఇది ఎలా ఉంది అందరినీ కూర్చోబెట్టి అడుగుతారు. సో ఏ ఒక్కరి ఒపీనియన్తోనో ఆయన వెళ్ళిపోయే రకం కాదు, అందరికి ఒపీనియన్ తీసుకుంటాడు. బట్ ఎవరి ఒపీనియన్ తీసుకున్నా కూడా ఆయన చేసేది 100కి 1000% బాగుంటుంది. సో అలాంటి దర్శకులు మాకు ఈ చిత్రానికి దొరికినందుకు, నాకు పరిచయమైనందుకు నేను ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అట్లాగే ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మాకు చక్కగా ఏ లోటు లేకుండా అన్ని రకాలుగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఆ తర్వాత మా విజయన్న, చాలా చిత్రాలు చేశాము విజయన్నతో, నేను చాలా సినిమాలు చేశాను ఆయన డిఓపిగా ఉన్నప్పుడు. సో విజయన్నకి కూడా మాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఫైట్ మాస్టర్ గారికి అండ్ ఈరోజు హీరోయిన్ ఎంఎం శ్రీలేఖ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించారు. చాలా చక్కగా ఉన్నాయి పాటలు. నిజంగా లొకేషన్లో మాకు వినిపించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో హీరో గారి దగ్గరికి వెళ్ళి వెంటనే అన్నాను, అన్న అదిరిపోయినాయి అన్న సాంగ్స్ అని చెప్పేసి. సో అట్లాగే అందరికీ పేరున ప్రేమ గారు అండ్ మా హీరోయిన్స్ ఇద్దరు చాలా అద్భుతంగా మమ్మల్ని సెట్లో చక్కగా ప్రేమతో మాట్లాడేవాళ్ళు, ప్రేమ గారు. సో రైట్, థ్యాంక్ యూ. ఓవరాల్గా ఇంకా ఫైనల్గా వస్తే మా హీరో గారు కృష్ణసాయి గారు, ఆయన ఎంత కామ్గా కనబడుతున్నాడో అంత చిలిపి, అంత టాలెంటెడ్. కానీ కామ్గా కనబడతారు. ఫస్ట్ డే నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటి ఇంత కామ్గా ఉన్నారు, ఇంత సైలెంట్గా ఉన్నారు, హీరోగా ఎలా ఏంటి అని చెప్పేసి డౌట్ తిన్నాను. దాని తర్వాత షాట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే అల్లరి ఇంత అంత కాదు. సో చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి మా హీరో గారికి ఆయన పక్కన నాకు ఆల్మోస్ట్ సెకండ్ హీరో లెవెల్లో త్రోఅవుట్ క్యారెక్టర్ ఆయన నాకు ఇచ్చినందుకు, యాక్సెప్ట్ చేసినందుకు దర్శకుల గారికి, టీం మొత్తానికి, యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంతసేపు చక్కగా యాంకరింగ్ చేస్తూ మనందరినీ అలరిస్తూ మా అందరికీ ఓపిక్గా అందరి గురించి చెప్తున్నటువంటి యాంకర్ గారికి కూడా కృతజ్ఞత తెలుసుకో. థ్యాంక్ యూ, మీ శివారెడ్డి. థ్యాంక్ యూ అండి. అవునా కాదా తమ్ముళ్ళు, గట్టిగా కొట్టండి చెప్పాళ్ళు. థ్యాంక్ యూ శివారెడ్డి గారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలానే యాక్టర్ రామకృష్ణ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ జీవన్ లాల్ గారిని CD లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ అ CD ప్లీజ్? ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు ప్లీజ్ జాయిన్ అవ్వండి. అండ్ అలానే రామకృష్ణ గారు ప్లీజ్. యా, డైరెక్టర్ గారు కొంచెం ముందుకు రారా? యా. ఫోటో ఆపండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు జీవన్ లాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, ప్లీజ్ అండి. Good evening, everybody. Hearty congratulations on the conceiving of the project Jewel Thief. Krishna Sai garu cheppinappudu I was thrilled to hear the subject and బాగా అనిపించింది. చాలా చక్కని సబ్జెక్ట్ ఎంచుకున్నారు. అండ్
ఆయనే దీన్ని ముందుండి నడిపిస్తూ, అయితే నేనేమనుకున్నానంటే కొంచెం నార్మల్ ప్రాజెక్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో ఆయన ఈ కాస్ట్ అంతా స్టోరీ అండ్ దానికి మ్యాచింగ్ కాస్ట్ ఒక్కొక్కళ్ళు, ఐ మీన్ యూఆర్ సీయింగ్ ఆల్ ఆఫ్ దెమ్ కదా, హౌ గుడ్. అండ్ ఇంకా చాలామంది రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండేసరికి, ఐ మీన్ ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి తర్వాత అర్థమైంది. అంటే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఒక చక్కని సబ్జెక్ట్ దొరికిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు దొరుకుతూ అలా తీసుకెళ్లేటువంటి ఇట్లాంటి వారిని మనం ముందు అభినందించాలి. యాక్చువల్లీ దట్ మేజర్ పర్ఫెక్ట్ కాస్ట్ని పెట్టుకొని పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది అది చాలా ధైర్యమైన విషయం. ఎట్లొకట్ల ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కాదు, ఒక ప్రాజెక్ట్ గట్టిది అనుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి తగ్గట్లుగా దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఎంచుకొని వారి ద్వారా పర్ఫెక్ట్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసి ఏదైతే సబ్జెక్ట్ డెప్త్ వాళ్ళు అనుకున్నారో ఆ డెప్త్ని పర్ఫెక్ట్గా ప్రేక్షకులకి చేరువేయడానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి మనందరం అభినందించాలి చాలా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్కొక్క యాక్టర్లు ఎలా చేశారు వగైరా అని డైరెక్టర్ గారి హిజ్ ఎక్స్పర్టీజ్ అండ్ ఐ మీన్ యాక్టర్ల ఎక్స్పర్టీజ్ ఇవన్నీ ఇందాక శివారెడ్డి గారు చెప్తుంటే విన్నాను. అండ్ అదర్వైజ్ కృష్ణ గారు చాలాసార్లు చెప్పి ఉండారు. అయితే నార్మల్గా మూవీ ప్రాజెక్ట్స్లో అపార్ట్ ఫ్రమ్ టెక్నీషియన్స్, అఫ్ కోర్స్ టెక్నీషియన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు మేక్ ద ప్రాజెక్ట్ గుడ్. అండ్ అందులో ఉన్నటువంటి కాస్ట్ కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. కాకపోతే థియేటర్స్ ఆల్మోస్ట్ ఖాళీగా ఉంటున్న ఈ రోజుల్లో కూడా సినిమా ప్రాజెక్టుల నుంచి చాలా తక్కువ రిటర్న్స్ వస్తూ సినిమా అనేటువంటిది ఇదివరకులాగా ప్రాఫిటబుల్గా కనిపించకపోయినా కూడా సినిమా అనే ప్యాషన్తో ఈ కళని బతికిస్తూ మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నటువంటి అందరికంటే అగ్రగణ్యంగా ప్రతి సినిమాకి డబ్బులు పెడుతున్నటువంటి నిర్మాతలకు మాత్రం మనం చేతులెత్తి మొక్కాలి. ఎందుకు అని అంటే ₹1 పెడితే వెంటనే 1-2 monthsలో ₹2 వచ్చేటువంటి రియల్ ఎస్టేట్ లాంటి ప్రపంచం ఉన్నటువంటి ఈ రోజుల్లో వెరీ లెస్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి సినిమా అనే ఫీల్డ్ని ఎంచుకుని వాళ్ళు ఇంతమంది టెక్నీషియన్లకి, ఇంతమంది కాస్ట్కి అండ్ మనం చూడని ఎంతో వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఆ విధంగా నేనంటే బీయింగ్ ఆన్ ద ఫైనాన్స్ సైడ్ ఇవన్నీ నేను చూస్తాను కాబట్టి వాళ్ళు నిజంగా ఇలాంటి నిర్మాతలు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇంకా సినిమాలు నడిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరికీ మనం చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు పడుతున్నటువంటి ఆ కష్టానికి తోడుగా ఆ కష్టాన్ని బతికిస్తూ ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత డెఫినెట్గా కాస్ట్ మీద అండ్ టెక్నీషియన్స్ మీద ఎప్పటికీ ఉంటుంది. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. అలా చేస్తూ మీరు మమ్మల్ని అలరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ ఆఫ్ ద కాస్ట్. అండ్ ఐ డెఫినెట్లీ అండ్ యాజ్ ఎవ్రీ టైమ్ ప్రతి సినిమా చక్కగా నడిచి జనాలు చక్కగా దాన్ని ఆనందించాలని అనేది ఎవరైనా కోరుకుంటారు. అండ్ ఈ పర్టికులర్ మూవీకి వీళ్ళు చాలా డెడికేటెడ్గా చేశారు అండ్ ఒక ప్యాషన్తో చేసినారు కాబట్టి 100% ఇది సక్సెస్ అయ్యేసి ఇలాంటి 10 సినిమాలు తీసే ధైర్యము అంత ఆర్థిక సహాయం మీకు కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే విచ్చేసిన మా పృథ్వీ గారికి హార్డీ వెల్కమ్. వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామకృష్ణ గారు ప్లీజ్ మైక్ ఇవ్వండి. మిడిల్కి రారా సార్. అందరికీ నమస్కారం. నా పేరు మేకా రామకృష్ణ. జ్యువెల్ థీఫ్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారికి విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన సత్యబాబు గారు, పిఎస్ నారాయణ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మిగతా వాళ్ళతో పాటు నేను వర్క్ చేసిన టీం అందరికి కూడా విషెస్ తెలియజేస్తూ, జ్యువెల్ థీఫ్లో హీరో కృష్ణసాయి గారు, ఆయన్ని చూస్తుంటే నాకు హీరో కృష్ణ గారు, ఎందుకంటే కృష్ణసాయి గారు కృష్ణ గారి ఫ్యాన్, చాలా వండర్ఫుల్గా ప్రయత్నం చేశారు. డ్యాన్సెస్ కానీ చిన్న చిన్న కామెడీ బీట్స్ ఇట్లాంటివి కూడా న్యాచురల్గా వచ్చినాయి. అలాగే ప్రేమ గారితో యాక్ట్ చేయటం నా అదృష్టంగా భావిస్తాను ఈ సినిమాలో. తర్వాత శ్రావణి గారితో ఇదివరకు వర్క్ చేశానండి సీరియల్స్ వాటిలో. ఇంతకు ముందర డేంజర్ అనే ఒక సాంగ్లో సేమ్ కృష్ణసాయి గారు సత్యబాబు గారి డైరెక్షన్లో బ్యూటిఫుల్ సాంగ్ డ్రగ్స్ మీద వండర్ఫుల్గా తీశారండి. అందులో కూడా ఒక ఫాదర్ క్యారెక్టరు చేసే అదృష్టం కలిగింది. చక్రపాణి గారు ఉన్నారు. చక్రపాణి గారి డైరెక్షన్లో కూడా నేను
ఒక టెలిఫిల్మ్ చేశానండి. అలాగే మా బ్రదర్ పృథ్వీ గారు ఇప్పుడే వచ్చారు. వారితో చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్ట్ చేసే అదృష్టం కలిగింది. తర్వాత మా శివారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అందరితో నవ్వులు గురిపిస్తుంటారు. సో వీళ్ళందరితో యాక్ట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మిగతా హీరోయిన్ కానీ వీళ్ళందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి మల్లెల ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకోరా సార్, మైక్ దగ్గర పెట్టుకోరా. వేదికని అలంకరించిన మిత్రులకి, పెద్దలకి, మా చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. కరెక్ట్గా పట్టుకున్నా దగ్గరేనా? ఓకే. ముఖ్యంగా నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, నేను నిర్మాతగా మారటానికి మా హీరో కృష్ణసాయి గారు, డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు, అండ్ డిఓపి అడుసుమల్లి విజయ్ కుమార్, అండ్ అకౌంటెంట్ సతీష్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎన్నో క్యారెక్టర్ల ద్వారా, ఎన్నో సినిమాల ద్వారా మనల్ని అలరించినటువంటి పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేట్గా వచ్చినందుకు క్షమించండి. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం. రావటానికి కారణం కూడా మా కృష్ణ గారు. ఆయన గురించి చెప్పాక సినిమా గురించి మాట్లాడతాం. ఆయన పుట్టినప్పటి నుంచే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాను. చాలాసార్లు మేము ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయన పద్మాలయకి వచ్చి నేను అబ్జర్వ్ చేశానండి అని చెప్పారు అన్నమాట. నేను కృష్ణ గారి ఫ్యాను, ఆయన కృష్ణ గారి ఫ్యానే. సో సుందరాంగుడు సినిమా తీసినప్పుడు నేను వెళ్ళి రవీంద్ర భారతిలో కూర్చొని చూస్తున్నాం. అప్పుడు తెలియదు నాకు ఆయన గురించి. సుబ్రహ్మరెడ్డి గారు చెప్పారన్నమాట. అద్భుతంగా, చాలా ధైర్యంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు హీరోగా సినిమా చేసి హ్యాట్స్ ఆఫ్ అయ్యా అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా గట్స్ ఉన్న వ్యక్తి. ఒక సినిమాయే కాదు, మామూలుగా సేవా కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి. ఆయన ఒక డిక్షనరీ లాంటి వ్యక్తి. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే చాలామంది నిజంగా ఈ రోజున చాలామంది చదువుకుంటున్నారు, చాలామంది సెటిల్ అయ్యారు. ఆయన చూడటానికి అలాగా కనబడతాడు. ఆయన ఎప్పుడు జితేంద్ర, ఒక రేఖ గారు ఎలా ఉన్నారో అలాగే ఆయన ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాడు ఆయన. దట్ ఈజ్ కృష్ణసాయి. మంచితనం, మానవత్వం కలబోసినటువంటి ఒక హీరో. ఇండస్ట్రీలో ఎంతోమందికి అవకాశాలు రాని టైంలో ఆయన వారి సినిమాల్లో చాలామందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం జరిగింది. సో అలాగే డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టారు అది ఇదని. దానికన్నా ముందు నుంచి ఆయన డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి బ్రహ్మాండంగా, షార్ట్ ఫిల్మ్ అని అనలేము, అది సినిమా లాగానే ఉంది అది. దాంట్లో అది చూసి ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నర్స్ కూడా, మన తమిళనాడు గవర్నర్ గారు కానీ వేరే స్టేట్కి ఉన్న గవర్నర్స్ కానీ అది చూసి ఆయన అప్రిషియేట్ చేయటం అంటే ఆయన నిజంగా సొసైటీకి చేసే సేవ చాలా అద్భుతం. ఇక సినిమా పరంగా వస్తే ఒకరోజు మా డైరెక్టర్ రమణారావు గారు, పిఎస్ నారాయణ గారు, పేరు కూడా మర్చిపోయాను, నారాయణ గారు ఫోన్ చేసేలాగా దీంట్లో జ్యువెల్ థీఫ్ అనే సినిమా చేస్తున్నామండి. దాంట్లో ఒక గమ్మత్తైన క్యారెక్టర్ అండి. అదేంటే అది రివీల్ చేయకూడదు ఇప్పుడు. ఎక్కడ రాగిణి గారు ఎక్కడ కనపట్ల. మా ఇద్దరు కాంబినేషన్లో అండి అద్భుతంగా వచ్చినాయి సీన్స్ అవి. ఇక శివారెడ్డి గారు కానీ అలాగే ఎస్తర్ గారిని చూస్తున్నాం ఇక్కడ. మరి దాంట్లో అంటే మా క్యారెక్టర్ వెళ్ళిపోయాక ఎవరు చేశారో మాకు తెలియదు. అలాగే ప్రేమ గారు, అలాగే ప్రేమ గారు నిజంగా అద్భుతమైన యాక్ట్రెస్ ఆమె. నిజంగా ఒక ఊపారు తెలుగు, కన్నడలో. సో అలాగే రామకృష్ణ గారు, మేకా రామకృష్ణ గారు, మేము ఇద్దరం కలిసే జర్నీ. మేము వచ్చినప్పుడే ఆయన ఇక్కడ ఆయన సూపర్ స్టార్ ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో అప్పట్లోనే. న్యాచురల్ యాక్టర్ అంటే ఎవరంటే మన మేకా రామకృష్ణ గారు. అలాగే
మా తమ్ముడు శివారెడ్డి, అలాగే మా ప్రొడ్యూసర్ ఎక్కడెక్కడ కనపడలా, ప్రొడ్యూసర్ గారు చాలా తక్కువ మాట్లాడతాడు ఆయన అలాగే మా డిఓపి గారు కానీ ఇతరత్ర ఇంకా చాలామంది సాంకేతిక నిపుణులు చాలా అద్భుతంగా ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. జ్యువెల్ థీఫ్ అది ఏం చేశాడు ఏంటి అనేది ఆ సినిమాలో ఆయన నిజంగా చూడటానికి చాలా సౌమ్యుడు, అసలు ఏమీ తెలియదు అలా అన్నట్టుగా ఉంటాడు అమాయకంగా. కానీ దీంట్లో యాక్షన్ పార్ట్ కానీ మిగతా సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా నటించాడు ఆయన. అంతా మా డైరెక్టర్ గారి దగ్గరుండి ఆయనకి ఎలా కావాలో అలాగా ఆయన నుంచి రాబట్టుకున్నారు. సో ఈ సినిమా ఎందుకంటే నాకు షూటింగ్ జరుగుతుంది హెవీ రైన్లో 18 రోజుల నుంచి ఫైట్ జరుగుతుందండి. నా అదృష్టం ఏంటంటే తమిళ్ ద గ్రేట్ హీరో విక్రమ్ ఆయన సినిమాలో నేను మెయిన్ విలన్గా చేస్తున్నాను. సో ఇంకా 2 రోజులు ఫైట్ అయిపోతే సీన్స్లోకి వెళ్తాం సార్. అర్జెంటుగా నేను కొంచెం నాకు ప్యాకప్ చెప్తే నేను బయలుదేరి వెళ్తానండి. నాకు ఎందుకంటే కృష్ణసాయి గారు అంటే చాలా అభిమానం. మా తమ్ముడు అని అనొచ్చు, తప్పులేదు. వెళ్ళాలంటే పాపం ఆయన సరే మీరు బయలుదేరి వెళ్ళండి అంటే ఎక్కడ టెన్కాసి నుంచి 3 hours జర్నీ మధురై ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రావటం నిజంగా చాలా ఆనందం అనిపించింది అన్నమాట. వారిని చూడంగానే నాకు నిజంగా టీము ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు. సో ఈ ఎక్కడ మిస్ అవుతాం అనుకున్నాం, వచ్చేసాము. సో ఈ సినిమా అటు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, క్యాస్ట్ అండ్ క్రూకి, అలాగే కెమెరామ్యాన్ విజయ్ కుమార్ గారికి, అలాగే అందరికీ ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి. అలాగే ఎక్కువ డబ్బులు రావాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనిట్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని ప్లీజ్ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. హలో, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఓకే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ గారు మల్లెల్ల ప్రభాకర్ అండ్ P.S. Narayan, director Garu. Thank you for giving me this movie. It's an amazing movie, sir. Thank you for giving me Chalaki. It's a very challenging role. And yes, of course, DOP Garu, Vijay Kumar, who making me so beautiful, making me so comfortable in all scene. And entire team of Jewel Thief, thank you so much. And I'm feeling so glad to be part of this movie. It's my memorable moment movie. You know, in Thailand, I was in feeling so glad. We did very hard work and we enjoy a lot. I hope people gonna love me, support me. Thank you so much. Looking forward to see you in theater. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ గెస్ట్గా విచ్చేసిన మా ఎస్తర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను అందరూ సినిమా గురించి మాట్లాడుతుంటే నేను కూడా వింటున్నాను అనమాట. నేను ఐ జస్ట్ కేమ్ టు సపోర్ట్ ద మూవీ బికాజ్ మన ప్రభాకర్ గారు టచ్లోకి వచ్చారు. దానికిన్న ముందు కృష్ణ గారు అప్పుడప్పుడు వేరే గ్రూప్స్ వల్ల, సినిమా గ్రూప్స్లో మనం వాట్సాప్ గ్రూప్స్ అలా పరిచయం ఉండటం వల్ల ఏ వర్క్ ఉన్నా నా గురించి నా సినిమా వస్తుంటే ఏది వస్తుంటే కూడా ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తూ లేదా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆల్వేస్ హ్యాస్ బిన్ విషింగ్ మీ వెల్ వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటారు. కానీ పర్సనల్గా ఎప్పుడు పరిచయం లేదు. సో ఆయన గురించి అలా విన్నాను, వాట్సాప్లో చూశాను, ఆయన షేర్ చేసింది చూశాను. కానీ ఈరోజు మన పృథ్వీ గారు కానీ అందరూ అలా చెప్తుంటే రియలీ ఇట్ ఫీల్స్ గుడ్ దట్ ఇలాంటి ఒక మంచి మనిషి పర్సనల్ అంటే ఆఫ్ స్క్రీన్ కూడా ఒక మంచి మనిషి అంటే హీరో అంటే ఆల్వేస్ వి సీ స్క్రీన్ మీద హీరోయిజం, యాక్షన్, ఫైట్స్ ఆ ఒక సైడ్ని హీరో అని పిలుస్తాం. కానీ ఆఫ్ స్క్రీన్ కూడా నలుగురికి హెల్ప్ చేసి నలుగురికి మంచి చేసే ఒక మనిషి కృష్ణ గారని నాకు తెలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రభాకర్ గారు కూడా ఈ మధ్యకాలంలో మనకున్న పరిచయంలో ఆయన నాతో మాట్లాడిన దాంట్లో సో ఆయనకి సినిమాలో చాలా అనుభవం ఉంది. సో ఒక గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్గా మళ్ళీ సినిమా తీస్తున్నారు. అప్పుడే సాంగ్స్ చూసాము. నాకు సాంగ్ నెంబర్ 2 చాలా నచ్చింది, కొంచెం ఫోకస్ లాగా చాలా బాగుంది. అండ్ టీజర్ కూడా చూసాము. నాకు తెలిసి చిన్న సినిమాలకి మనం ఇంకా అంటే చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్న పెద్ద బడ్జెట్ అంతే ఉంటుంది కానీ సినిమానే ప్రతి డిపార్ట్మెంట్ అంతే వర్క్ చేస్తుంటారు. బట్ నాకు తెలిసి ఇలాంటి సినిమాల్లో ఇంకా ఎంతో కష్టాలు ఉంటాయి. డైరెక్టర్ గారి గురించి చెప్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు.
సో ఇలాంటి ఒక సినిమా చేయడానికి కష్టాలు డబుల్ ట్రిపుల్ ఉంటాయి. ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక కన్వీనియంట్ ఉండి అన్నీ చేయడం ఒకటి, బట్ ప్రతి ఇన్కన్వీనియన్స్ని దాటేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ రోజు దాకా రావడం అంటే ఒక చాలా ఛాలెంజింగ్ ఉంటుంది ఆ జర్నీ. సో మనకి ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, మీకు మీడియా వాళ్ళకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ సినిమాని మనం సపోర్ట్ చేద్దాం. నేను కూడా సపోర్ట్ చేయడానికి వచ్చాను అండ్ మంచి కోరుకుంటున్నాను. ఐఎమ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రేమ గారిని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఆమె కూడా కన్నడ సినిమాల్లో నేను చూస్తూనే వచ్చాను, ఆమె ఇంటర్వ్యూస్ కానీ. సో ఐ హ్యావ్ బీన్ అడ్మైరింగ్ హర్ వర్క్. ఓం సినిమాలో అప్పటి నుంచి షీ ఈజ్ ఆల్వేస్ బీన్ అ ట్రెండ్ సెట్టర్ అండ్ అమేజింగ్ యాక్ట్రెస్. సో డెఫినెట్లీ ఈ సినిమాలో కూడా ఆమె రోల్ చాలా బాగుంటుంది. పృథ్వీ గారితో నేను కలిసి వర్క్ చేసే ఉన్నాను, అజయ్ గారు. సో నాకు తెలిసి డెఫినెట్లీ వీళ్ళందరూ ఒప్పుకుని ఒక సినిమా చేసుకున్నారంటే సినిమాలో ఏదో ఒకటి ఉంది, మంచి కథ ఉంటుందని నా నమ్మకం. అదే నమ్మకంతో మీరు కూడా అందరూ వచ్చేయండి, సినిమా చూడండి, సినిమాని గెలిచేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా టెనెంట్లో మీ క్యారెక్టర్ కూడా చాలా నచ్చింది మాకు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. అందరికీ నమస్తే అండి. మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. జ్యువెల్ థీఫ్ ఉన్నాయి 3 పాటలే, కానీ ఆణిముత్యాల నుంచి పాటలు ఇచ్చారు ఎంఎం శ్రీలేఖ గారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఒక 2 సార్లు. ఆల్ ది బెస్ట్ అంటే టీం అండి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సాయి కృష్ణ గారికి అలాగే ప్రభాకర్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ ఫర్ ఎవర్ గాజియస్ ప్రేమ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ మ్యామ్. అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి. ఆఫ్టర్ రసాకర్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఒక మంచి క్యారెక్టర్ దీంట్లో, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను చేశాను. సో చాలా బాగుంది, మీరు చూసి తర్వాత నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. వేదికను అలంకరించిన పెద్దలకి, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకి, నాతో పనిచేసిన సాంకేతిక నిపుణులకి, నటీనటులకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు యాక్చువల్గా అందరూ నా గురించి చెప్పారు. నేను ఇప్పుడు చెప్పాల్సింది కిషోర్ సాయి గారి గురించి, మల్లెల ప్రభాకర్ గురించి. ఎందుకంటే ఫస్ట్ టైము ఆయన నన్ను ఫస్ట్ మీట్ అయింది కిషోర్ సాయి గారు వచ్చి కథ కావాలని అడిగారు. యాక్చువల్గా ఆయనతో నాకు దగ్గర దగ్గర 20 సంవత్సరాల పరిచయం ఉంది. 21 ఇంకొక సంవత్సరం. విచిత్రం ఏంటంటే ఆయన 21 సంవత్సరాల పరిచయం ఉందని రాలేదు, నా మీద ఒక నమ్మకంతో వచ్చాడు ఆయన. ఒక కథ కావాలండి, మీతో నేను సినిమా చేద్దాం అనుకుంటున్నానని అంటే నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. ఒక 10 days టైం అడిగా. ఇప్పుడు కథ నా దగ్గర కథలు ఉన్నాయి, బట్ ఆయన పర్సనాలిటీకి ఆయన గురించి నాకు బాగా తెలుసు. అంతకుముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా ఆయనతో చేశా కనుక కొంచెం నాకు టైం ఏముండే, నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పన్నాను. ఇప్పుడు మనం కథ తయారు చేయాలంటే ఎక్కడొక్కడ లింకు పట్టుకోవాలి. అది ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన యాటిట్యూడ్కి, ఆయన యాప్టిట్యూడ్కి, మూడింటికి సరిపోవాలి. దానికోసం అని చెప్పి 10 days ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఆయన అందరికీ మామూలుగా గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది, కానీ ఆయన గుండె కృష్ణ అని కొట్టుకుంటూ ఉంటుంది. అది మనం అదే తీసుకుంటే బెటర్ కదా. ఆయన కృష్ణ ఫ్యాను, నాకు బాగా తెలుసు. ఎప్పుడు మాట్లాడినా కృష్ణ అని వచ్చిన తర్వాత ఇంక ఏదో వస్తుంది. రామకోటి అంటారు కదా, అలా కృష్ణకోటి అయింది రాసేది. అందుకని నేనేం చేశానంటే, నేను 1987లో జి రామ్మోహన్ రావు గారి డైరెక్టర్ గారి దగ్గర నేను కోటేటర్ పనిచేసినప్పుడు కృష్ణ గారితో పనిచేశా, దొంగగారు స్వాగతం అని. ఆ సినిమా పనిచేసినప్పుడు నాకు అనిపించింది, నాకు ఒక సెంటిమెంటల్గా దొంగ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా ఏది ఫ్లాప్ అవ్వాల. అందుకని నేను దొంగ మీద తీసుకుందాం అనుకున్నా. అయితే దొంగతనాలే కాదుగా, ఏదో చేయాలి. ఆ చేయటంలో ఏదో మలుపులు ఉండాలి. ఈ మలుపుల గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక విచిత్రమైన థాట్ వచ్చింది. ఏంటంటే, నాకు ఒకప్పుడు నేను కాలేజీలో చదువుతుండగా నేను స్టోరీ చదివా.
దాంట్లో ఒక దొంగ మ్యూజియంలోకి వెళ్ళి చిక్కుపడిపోతాడు. వాడు బయటకు వచ్చే మార్గం లేదు. అప్పుడు ఏ కాలక్షేపం కోసం పుస్తకం చదివాడంట. పుస్తకం అదేంటి, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, అది గాంధీ గారిది. చదివినప్పుడు చదివిన తర్వాత అతనిలో ఒక మార్పు వచ్చి ఆ పుస్తకం ధర చూసి ఆ పుస్తకాన్ని ఆ ధరని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట. నాకు ఎందుకో సడన్గా జ్ఞాపకం వచ్చింది, ఇదేదో చాలా బాగుంది, అయితే సత్యసంధుడికి మనం చూపించలేం, దొంగని సత్యసంధుడిగా చూపించలేం. దీంట్లో మనం ఏం చేయాలని ఆలోచించి ఈ అమ్మాయి జీవితంలోకి, ఇతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తే అతనిలో ఏం టర్న్స్ జరుగుతాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే ఏం మలుపులు తీసుకుంటాయని ఆలోచన వచ్చి నేను 10 డేస్లో కథ తయారు చేసి ఆయన చెప్పాను. కరెక్ట్గా అజ్ఞాతంలో ఉన్న మల్లెల ప్రభాకర్ అప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు మల్లెల ప్రభాకర్ గురించి కొంచెం నేను బ్రీఫ్గా చెప్పాలి. తను నాకు ఈ కృష్ణసాయి గారి కంటే ముందు నుంచి పరిచయం, మద్రాసు చెన్నై నుంచి. అతని పేరు గుర్తుందో లేదో, ఆ టైంలో అతని పేరు రజనీష్, ఆర్టిస్టు. అతనికి ఆ రోజు నేను ఒక వేషం ఇచ్చాను, ఇప్పుడు ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వచ్చి ఇక అక్కడి నుంచి అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆన్లైన్ ప్రొడ్యూసర్గా దగ్గర 100 ఫిలిం కంపెనీస్ని అబ్రాడ్ పంపించాడు. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, న్యూజెర్సీ, బ్రిటన్, ఇక అసలు ఏమన్నా ఉంటే అతను ఇంకా మ్యాప్లో లేని కంట్రీస్ కూడా ఏమైనా ఉన్నాయేమో. అతను అంత ఎక్స్పర్ట్ పర్సన్. వచ్చిన తర్వాత ఇక షూటింగ్ చాలా బాగా జరిగింది. మామూలుగా ఎక్కడో అక్కడ ఈ చిన్న హడ్డీలు ఉంటుంది, ఏ హడ్డీలు లేకుండా జరిగింది. లాస్ట్కి వచ్చినప్పుడు అతని ఆధ్వర్యంలోనే బ్యాంకాక్ వెళ్ళి సినిమా షూటింగ్ చేసాం. చాలా అద్భుతంగా, అసలు ఎలా ఉందంటే హైదరాబాద్లో మనం ఎలా షూటింగ్ చేస్తామో అలాగే జరిగింది. ఇక మీ ఆర్టిస్టుల విషయానికి వస్తే కృష్ణసాయి గారు హ్యాడ్ డన్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్. ఎక్కడ అతను ఏ రోజు కూడా ఇలా చెయ్యి అలా చేయంటే ఇది ఎందుకు చేయాలని ఎప్పుడు క్వశ్చన్ చేయాల, చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అలాగే శివారెడ్డి గారు, పృథ్వీ గారు, మొత్తం ప్రేమ గారు అయితే అసలు ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ షీ హ్యాడ్ డన్. ఎంత బాగా వచ్చేసారంటే ఆవిడతో వర్క్ చేయడం నాకు ఫస్ట్ టైం ఇది, కానీ మోస్ట్ అండర్స్టాండింగ్. ఆవిడ ఒక చిన్న విషయం చెప్పారు నాకు. నేను 1984 సరే గుర్తులేదు, నేను కన్నడ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా షూటింగ్ చూస్తానికి వచ్చారంట ఆవిడ. ఆవిడ నేను షూటింగ్ అప్పుడు నేను సినిమా అనుకోకుండా డైరెక్ట్ చేశాను అది చేసినప్పుడు ఆవిడ షూటింగ్ చూస్తానికి వచ్చారంట. ఆవిడ షూటింగ్లో జాయిన్ అవ్వటానికి ముందు ఆ సినిమా టీవీలో టెలికాస్ట్ అయిందంట. తర్వాత సెట్కి వచ్చిన తర్వాత ఆయన శ్రీధర్ గారు కో ఆర్టిస్టు, చాలా గొప్ప ఆర్టిస్టు, ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు, రాలేకపోయారు. ఆయన చెప్పారంట ఆ సినిమా డైరెక్ట్ చేసింది సారే అని చెప్పి. సార్ అప్పుడు మీరు డైరెక్షన్ చేస్తారని నేను చూశాను సార్ అని చెప్పి అంత ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఆవిడతో ఈ కాంబినేషన్లో పనిచేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా దే కోఆపరేట్ లైక్ ఎనీథింగ్. పర్టికులర్లీ మా డిఓపి విజయ్ కుమార్, అతను ఎంత మంచి వ్యక్తి అని కాదు, మంచి టెక్నీషియన్ అంటే అతనితో మామూలుగా ఒక డైరెక్టరు 3 ఫేజెస్లో ముగ్గురుతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి రైటరు ఫస్ట్, రెండు వచ్చి కెమెరామ్యాను, 3 ఎడిటరు. ఇక్కడ నేను రైటర్ని కనుక నాతో నో డిస్ప్యూట్ విత్ మై సెల్ఫ్ కనుక నా ప్రాబ్లం లేదు. రెండు వచ్చేసరికి సెట్లో అతను ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కూడా సినిమా మొత్తం షెడ్యూల్ డిస్టర్బ్ అవుద్ది. సో అతను ఎంత బాగా వర్క్ చేశాడంటే బికాజ్ ఈ నోస్ మీ వెరీ వెల్ అండ్ ఐ నోస్ మీ ప్రెటీ వెల్ సిన్స్ 25 years. బట్ ఈ హ్యాడ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ షెడ్యూల్లో నేను కేశ్ ప్రకాష్ రావు గారితో నేను కోఆర్డినేటర్గా పనిచేసిన రోజుల్లో ఆయన 3 సూత్రాలు చెప్పాడు ఆయన. ఒకటి, షెడ్యూల్ వేస్తున్నప్పుడు షెడ్యూల్ని వేసేటప్పుడు షెడ్యూల్లో ఒక రోజు ముందు కనుక సినిమా ఫినిష్ చేస్తే ఆ ఒక్కరోజు ప్రొడ్యూసర్ టేబుల్ ప్రాఫిట్ ఒకటి. రెండోది, షెడ్యూల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా షెడ్యూల్ అనేది క్రియేటివ్గా ఉండాలి. ఏదో ఆవుల మందని దూడల మందని తోడుతున్నట్టుగా ఉండకూడదు, చాలా బాగా చేయాలి. అలాగే క్రియేటివ్గా ఉండాలి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదో పిక్నిక్లో పనిచేసినట్టుగా ఉండాలి. అది అలా చేస్తేనే సినిమా షూటింగ్ చేసినట్టు.
అని చెప్పి ఆ గురువుగారు ప్రకాష్ గారు చెప్పారు. నేను ఎప్పుడు ఇది 1978లో, సిన్స్ దెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రిన్సిపల్ అండ్ సేమ్ యాటిట్యూడ్ అండ్ సేమ్ వర్క్ స్టైల్. అందరూ కూడా యాక్చువల్గాను శివారెడ్డి గారు కానీ, పృథ్వీ గారు కానీ, మా ఆంధ్ర చక్రపాణి కానీ అందరూ కూడా వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోయారు. దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ సాటిస్ఫాక్షన్ విచ్ ఐ హ్యావ్ గాట్. అలాగే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, షెడ్యూల్ ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అవడానికి ముఖ్యమైన కారణం నా కో డైరెక్టర్స్. నాతో ఉన్న మొక్కపాటి సీను, ఐ కాల్ హిమ్ ఆన్ టు డయాస్. సీను మీరు రండి. మొక్కపాటి సీను, ఆర్ శ్రీనివాస్ అండ్ కృష్ణ అండ్ మోహిత్, వీళ్ళిద్దరిని నేను వర్క్స్ డివైడ్ చేశాను. ఈ మొక్కపాటి శ్రీనివాస్ ఇతను నాకు 2002లో నాతో కలిసి పనిచేశాడు. అతను సీరియల్స్ కూడా నాతో పనిచేశాడు. అలాగే సిద్ధి సాయిబాబా స్తోత్రం ఉంటుంది 30 నిమిషాలు, 2011 గురు పూర్ణిమ నాటి స్టార్ట్ అయ్యి భక్తి టీవీలో ఈ రోజుకే టెలికాస్ట్ అవుతూ ఉంది. దానికి అతనే కో డైరెక్టర్. నేను చేసే షార్ట్ డివిజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క కో డైరెక్టర్కి షెడ్యూల్ ప్లాన్ ఒకటి ఉంటుంది. నేను చేసే షెడ్యూల్ ప్లాన్లో ఆ వర్క్ స్పాట్లో ఏముంటుందో అది ముందుది వెనకది ముందు, మధ్యది ఇలా చేసుకుంటూ వెళ్తుంటాను. అతను చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వబట్టి ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అలాగే సీనురా, ఇతను స్పాట్లో నాతో పాటే ఉండేవాడు. ఇతను బయట ఉండేవాడు. సీన్ అవుతుండగానే ఆ సీన్కి సంబంధించిన డ్రెస్ కంటెంటీసు, ఆర్టిస్టులు, సెట్ ప్రాపర్టీసు ఎప్పటికప్పుడు రెడీ చేసి హాజరు చేస్తూ ఉండేవాడు. ఈ రెండింటికి మధ్య కృష్ణ, వీళ్ళందరూ అటు ఇటు. అసలు విచిత్రం ఏంటంటే షూటింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, జరుగుతుండేది. దీనికి కారణం మా టెక్నీషియన్స్. అలాగే ఏ మాత్రం కోపాలు తాపాలు లేకుండా చక్కగా పనిచేస్తున్న మా ఆర్టిస్టులు, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఆఖరిలో మా టీము, మా కో డైరెక్టర్స్కి నేను వాళ్ళ జ్ఞాపకంగా నేను వాచెస్ ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను. ఫాస్ట్రాగ్లో ఆర్డర్ పెట్టాను, రాలేదు. వస్తే నేను ఎక్కడే ఇద్దాం అనుకున్నా. వాళ్ళకి ముఖ్యంగా నా ధన్యవాదాలు చెప్తూ, అందరికీ నాతో పనిచేస్తున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ నేను నమస్కారాలు చెప్తూ, మీడియా మిత్రులకి ఇది చిన్న సినిమా కాదు. నిజం చెప్పాలంటే వీళ్ళు ఎస్తర్ గారు అన్నారు, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కాంటెంట్ అనేది చాలా ముఖ్యమని. యాక్చువల్గా ఇది చిన్న సినిమాను మొదలుపెట్టినప్పుడు సెట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ చిన్న సినిమా అన్నారు. వినోద్ గారు ఉన్నారు, ప్రేమ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, రాగిణి ఉన్నారు, మేఘ రామకృష్ణ. ఏంటండి చిన్న సినిమా అంటారని చెప్పి అన్నారు. అజయ్ వీళ్ళింతమంది ఉన్నారు. ఇంతమందితో ఈ సినిమాని ఆన్ షెడ్యూల్లో పనిచేయడం అనేది అది చాలా గొప్ప విషయం. దానికి వాళ్ళు చిన్న సహకారం, వాళ్ళ సహకారం లేకపోతే ఇది జరిగేది కాదు. వాళ్ళందరికీ, ముఖ్యంగా కృష్ణసాయి గారికి, మల్లె ప్రభాకర్ గారికి, వారికి ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరోమారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్తే, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హీరో ప్యూరెస్ట్ సోల్ కృష్ణ సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నమస్తే అండి అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ నా తరఫున. ఇంతసేపు కూర్చున్నారు నా కోసం. డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు కథని చాలా చక్కగా నేరేట్ చేశారు. ఈ సబ్జెక్ట్ అనేది నాకు చాలా హార్ట్ టచింగ్. హీరో దొంగే కాదు, హ్యూమన్ యాంగిల్ కూడా చూపించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఇది ఒక విధంగా చెప్పాలంటే. హెవీ బడ్జెట్ మూవీ సినిమా. మా సినిమాలో మ్యూజిక్ చాలా హైలైట్ అండి. ఎంఎం శ్రీలేఖ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఇందాక మీరు చూశారు. ఇంకో సిచ్యువేషనల్ సాంగ్ కూడా ఉంది, ఆ సాంగ్ కూడా డైరెక్టర్ గారు రాశారు, పిఎస్ నారాయణ గారు. ఇంకా ముఖ్యంగా బ్యాంకాక్ సాంగ్, రొమాంటిక్ సాంగ్ కూడా డైరెక్టర్ గారు రాశారు, చాలా బాగా రాశారు. ఇంకా ముఖ్యంగా ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ముఖ్యంగా ప్రభాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా వన్ మోర్ థింగ్, నేను సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్ అని గర్వంగా మేము చెప్తాం, ఎప్పటికీ కూడా ఇదే చెప్తాం. పృథ్వీ గారు నా కోసం మదురై నుంచి తను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని, అదే ఒక సూపర్ స్టార్ విక్రమ్ లాంటి స్టార్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రేమ గారికి కూడా ఇవాళ యాక్చువల్గా హుబ్లీలో ఒక ప్రోగ్రామ్ ఉంది, వివిఐపి ప్రోగ్రామ్, తను అక్కడ అటెండ్ అవ్వాల్సింది. తను కూడా మా కోసం ప్రత్యేకించి ఇక్కడ అభిమానంతో వచ్చినందుకు చాలా పేరున స్పెషల్ థ్యాంక్స్ టు ప్రేమాజీ.
ప్రేమ గారు నేను చిన్నప్పుడు అదిరిందుగురు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా షూటింగ్లో సంజీవ్ పార్క్లో చూశాను, చాలా చైల్డ్హుడ్లో. అప్పుడు అనుకున్నా నేను ఎప్పుడైనా మా కృష్ణ గారితో యాక్ట్ చేస్తుందంటే నేను కూడా ఎప్పుడైనా ప్రేమతో యాక్ట్ చేయాలనుకున్నాను అప్పట్లో. తర్వాత తన జగదేకీరులో కూడా చాలా మంచి రోల్ చూపించింది, చాలా మంచి పర్ఫార్మెన్స్. అవన్నీ చూసి నేను అప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఛాన్స్ వస్తే ప్రేమ గారి దగ్గర యాక్ట్ చేయాలనుకున్నా. తను చాలా సీనియర్ ఆర్టిస్టు, తను యాక్టింగ్లో పిహెచ్డి, మేమే ఇంకా యూకేజీలో ఉన్నాం. నాకు ఇది 2వ సినిమా. అందరూ మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని సినిమాలు, ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. దీనివల్ల ఇండస్ట్రీ బతుకుతుంది. ప్రతి చీఫ్ టెక్నీషియన్, ప్రతి చిన్న టెక్నీషియన్ బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పృథ్వీ గారిని, ప్రేమ గారిని, శివారెడ్డి గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, హీరో హీరోయిన్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. థ్యాంక్ యూ. చైర్స్ అయ్యారా? హలో హలో. సెవెన్ చైర్స్ అయ్యారా? 7 చైర్స్, ఇంకొక 2 చైర్స్. అటే ఇంకొకటి వేయండి. యా, ప్రేమ గారిని, శివారెడ్డి గారిని అండ్ అలానే పృథ్వీ గారిని, కృష్ణ సాయి గారిని అండ్ అలానే మీనాక్షి జైస్వాల్ గారిని ప్లీజ్ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా యా ప్లీజ్. రెడీ? ప్రొడ్యూసర్ గారు ప్లీజ్. యా, పృథ్వీ గారు ఇక్కడ కూర్చోండి. రెడీయా? ఓకే. కృష్ణసాయి గారు, హాయ్ అండి. నా పేరు వెంకట్, ఎన్టీవీ. సాంగ్స్ బాగున్నాయి, మీ డ్యాన్స్ కూడా బాగుంది. అది చూస్తుంటే మీరు కృష్ణ గారికి నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్ అనేది నాకు అనిపించింది. ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ కదా మీరు, ఈ ఈవెంట్కి మహేష్ గారిని ఇట్లా ఆహ్వానించబోయారా? వచ్చేవారు అనుకుంటా కదా. కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఆయన కూడా బాగా ఇష్టం ఉంటుంది మహేష్ గారికి. సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ పిలుస్తాం మహేష్ బాబుని. సినిమా అయ్యాక మా కృష్ణ గారు బతుకుంటే తీసుకొచ్చిండేవాడిని. అన్ఫార్చునేట్. సో అంటే మీ డ్యాన్స్ చూస్తే మొత్తం కూడా కృష్ణ గారి డ్యాన్స్ లాగా ఉంది. అంటే మరి మొత్తం ఆ సీన్స్కి ఇట్లా ఏమైనా చూస్తుంటే ఆయన అంటే అలాగే చేశారా, లేకపోతే మీకుంటూ ఏమైనా ఓన్ బాడీ లాంగ్వేజ్? అవును. చాలామంది ఏంటంటే కృష్ణ గారు లేని లోటు ఉంది ప్రస్తుతం. ఆయన పైన ఏమైనా బయోపిక్ ఆయనతో మీరు చేసే అవకాశం ఉందా? ఆయన బయోపిక్ ఆయన పైనది అదే ఆలోచిస్తున్నామండి. బయోపిక్ చేద్దాం అనుకున్నాను కృష్ణ గారిది. చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఈ సినిమా తర్వాతనా? ఇంకా ఫ్యూచర్లో. ఓకే ఓకే ఓకే. సార్ పృథ్వీ గారు, మీరు చాలా బిజీ మిత్రమా, చాలా బిజీ అయిపోయారు. విక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు అనుకున్నా. అంటే ఏ సినిమా సార్ అది? దాని గురించి. అది వీరధీర సూరన్ సినిమా పేరు. ఈ మధ్య చిన్న అని మన తెలుగులో డబ్ అయింది కదా. అరుణ్ కుమార్ డైరెక్టర్, సిద్ధార్థ హీరో. ఆ డైరెక్టర్ గారు, ఆయనకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. వెరీ గుడ్ డైరెక్టర్. వాళ్ళు ఒకటే శ్రేయాంజనేయ సినిమా చూసి, అంటే వాళ్ళకి ఆ ఐస్ మెయిన్ దాంట్లో కావాలి అని చెప్పి ఆయన విక్రమ్ గారు ఒక్క అటెంప్ట్ తోటే ఆయన ఒకసారి ఫోన్ చేసి పిలిచారు. మేకప్ టెస్ట్ అయింది. సో ఫిక్స్. అంటే విలన్ అందరూ చేస్తుంటారు మామూలు ఫైట్లు గిట్లు. అంటే ఇదేంటంటే కంప్లీట్ ఎస్జే సూర్య గారు, నేను, విక్రమ్ గారి మధ్యలో ఉన్న కథ ఇది. సో పెర్ఫార్మ్డ్ విలన్.
సో అది నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తాను. అంటే ఈ మధ్య తమిళ్ విలన్స్ అందరూ కూడా తెలుగులో బాగా పెద్ద విలన్స్ అవుతున్నారు. ఇక్కడ తెలుగు నుంచి మీరు అక్కడ పెద్ద విలన్ అయ్యే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ పుదుపేట అని ఒక సినిమా చేశాను ఇప్పుడు స్టార్టింగ్లో. ధనుష్ గారు హీరో, సెల్వరాఘవన్ డైరెక్టర్ గారు. అంటే అప్పుడు తెలుగులో బిజీ అవ్వడం వల్ల మళ్ళీ కుదరలేదు. తర్వాత నేను ప్యారిస్ జయరాజ్ అని, బీస్ట్ అని, ఇప్పుడు బ్లడీ బగర్ అని ఒకటి దాంట్లో మెయిన్ రోల్ చేశాను నేను. సో ఇది నాకు మళ్ళీ హెల్ప్ అవుతుంది ఈ సినిమా. కేవలం సినిమాలో ఉంటారా మళ్ళీ ఇటు పాలిటిక్స్లో ఏమైనా ఉన్నారా? పాలిటిక్స్ ఏది కాదు కదా ఇది మాట్లాడటానికి. మరలా మీ ఏదన్నా మీరు దొరకరు, మీరు చాలా ఇంటర్వ్యూ అంటే పాలిటిక్స్లో అయితే చీల్చి చెండాడటం అది మామూలుగా ఉండదు. అది ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ అవుతుంది, వాడు ఎలా అంటున్నాడు, వీడు ఎలా అంటున్నాడు అవి నేను పట్టించుకోను. మనది ఏది ఉన్నా అది చెప్పాలి. మీ పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలుసు బాగా అది. గతంలో ఈ వ్యక్తితో కూడా మీరు పనిచేశారు. అవును. అయితే ఈ రోజున జగన్ గారు అక్కడ ఢిల్లీలో ఏపీ గురించి మొత్తం కూడా అక్కడ కొంత శాంతి భద్రత క్షీణించాయనేసి ఏపీలో ఢిల్లీలో చేశారు కదా, దానిపైన మీ జనసేనకు సంబంధించి మీరే ఏ విధంగా స్పందిస్తారు? ఒక కామన్ మ్యాన్, నాట్ పార్టీ, కామన్ మ్యాన్గా చెప్తాను నేను. ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు ఏది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఎవడో అంటాడంటే వర్షం పడిపోతుంది నాకు గొడుగు పెట్టలేదని అటు అయిపోతాను. అతనికి ఏంటంటే రాజకీయం ఏదో కమర్షియల్ బిజినెస్ ఏదో చేసాడు, మేమో వచ్చేస్తున్నాం మళ్ళీ అనుకున్నారు. అది జరగలేదు. ప్రజలు చీకొట్టారు. ప్రజలు చీకొడితే ఎవడైనా దిగిపోవాల్సిందే. వీళ్ళేమో పెద్ద ఏమన్నా తోపులేం కాదు వీళ్ళు. ఎందుకంటే ఒకటే ఆదరించారు ప్రజలు. ఏంటంటే ఇతను మళ్ళీ వచ్చాడంటే రావణ కష్టం అయిపోద్ది, రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేదే పక్కన కూర్చొని ముసిముసిన అవుతున్నాడు చూడండి. తను తెగ చేశాడు ఇంటర్వ్యూలు అప్పుడు, ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ప్రజల్లో ఒక భయంకరమైన మార్పు వస్తుందో దాన్ని ఎవడో ఆపలేడు దాన్ని. అప్పుడు 151 గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు లేవు. ఇప్పుడు వచ్చినప్పుడు ట్యాంపరింగ్లు హత్య చేశారు అది ఇది అని అంటే ఈరోజు ఢిల్లీలో ఒక మీలాంటి విలేకరి నేను హ్యాట్స్ ఆఫ్ అని అతని నెంబర్ కనుక్కుని నేను ఫోన్ చేశాను. మీ బాబాయిని చంపేసినప్పుడు ఢిల్లీలో వచ్చి ధర్నా ఎందుకు చేయలేదు బాబు అని అడిగాడు. ఏం మాట్లాడలా, క్వశ్చన్స్ లేవు, మాటలు లేవు అంటారు చూసారా. ఆ టైపు ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వం జరుగుతుంది. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తున్నారు, ఒక్కొక్కరిని అద్భుతంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరూ. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఈ కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ రావటం నిజంగా చాలా హ్యాపీ. అవునా? సో ఈ సినిమాకి మీ పరంగా ఏమి హెల్ప్ ఉంటుంది అనుకుంటాను? జ్యువెల్ అంటే జ్యువెల్ థీఫ్లో మా కృష్ణ గారి భక్తుడు ఆయన. కృష్ణ గారి భక్తుడు నేను. ఈరోజు భోజనం చేస్తున్నామంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏ హీరో కూడా పద్మాల లాంటి స్టూడియోలో ఆయన పర్సనల్ మేకప్ రూమ్ ఉండేది. ఆ రూమ్లో నేను 1 year ఉన్నా. ఎక్కడ ఉంటావయ్యా నన్ను అడిగాడు ఆయన. నేనేం చెప్తే సమాధానం ఏమి అది కాదు సార్ ఇక్కడ ఎవరు హనుమంతరావు ఇతను నా రూమ్లో ఉంచండి అన్నాడు. అలాంటి మహానుభావుడు అతను. ఇప్పుడు కృష్ణ గారు అంటే ఒక హీరో పక్కన పెడితే ఒక మానవీయత, ఒక అభిమానం, ఒక బ్రహ్మాండమైన హ్యూమన్ బీయింగ్ అంటే ఆయనే. ఆయన తర్వాత మా కృష్ణ సాయిలో చూస్తున్నాం. అదే కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ ఉన్నారా? ఏదండి కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ ఉన్నారా ఎవరైనా? ఏంటి అర్థం అలా? కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ వస్తుంది అంటున్నారు కదా. కొత్త గవర్నమెంట్లో ఎవరైనా ఉన్నారా ఈ థీఫ్? ఎందుకు ఉండవండి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. రైట్. ప్రేమ గారు ఓకే. వెల్కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అగైన్. థ్యాంక్ యూ. చాలా రోజులైంది. బాగున్నారు కదా? బాగున్నాను సార్. ఎట్లా ఉందండి ఈ చాలా గ్యాప్, మీకు చాలా సంవత్సరాలు అయింది తెలుగు సినిమా మీద మిమ్మల్ని చూసి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రావడం? ఎందుకు బ్రేక్ చేసుకున్నానంటే అంటే మై ప్లాన్ వాజ్ లైక్ దాట్. ఐ నీడ్ ఎ బ్రేక్ అనిపించింది నాకు. సో ఎప్పుడు మేకప్ ఉండేది, యాక్టింగ్ చేసేది అది ఉంటుంది. సో ప్రేక్షకులు ఎప్పుడు నన్ను వద్దు అని చెప్పలేదు. అలాగే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక క్యారెక్టర్ ప్రేమ గారు చేస్తారు అని నమ్ముకుని నా క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్యాక్ టు పెవిలియన్ లాగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే రసాకర్ రిలీజ్ అయింది. సో ఇట్స్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో. దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ క్యారెక్టర్. ఒక షేడే ఒక డిఫరెంట్గా ఉంది. అంటే అప్పుడు చేసే క్యారెక్టర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది.
సో హ్యాపీ మళ్ళీ వచ్చి చేసేయడం. రెగ్యులర్గా క్యారెక్టర్ రోల్స్ మంచి మంచి రోల్స్ వస్తే చేస్తారా? ఎట్లాంటి రోల్స్ ప్రిఫర్ చేస్తారు? ఈ అంటే సెకండ్ పార్ట్ కదా ఇది ఇప్పుడు. అంటే పర్టిక్యులర్ అదే అలాంటిది కాదు, ఒక నాకు నచ్చాలి, కానీ అది ప్రేక్షకులకు నాకు నచ్చాలి. సో ప్రేమ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది, నేను ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలు నాకు, అంతే. థ్యాంక్ యూ సార్. శివారెడ్డి, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ సెకండ్ హీరో నేనే అని చెప్పారు. నేను సెకండ్ హీరో చెప్పలేదు అన్నయ్య. త్రోఅవుట్ క్యారెక్టర్, హీరో పక్కనే త్రోఅవుట్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ సెకండ్ హీరో లెవెల్లో ఉంటుంది అని నిన్న కదా. వెనక ఫోటో లేదండి, పోస్టర్లే లేదెందుకు? నేను కూడా 3వ కృష్ణ గారినండి. ప్రేమతో మంచితనంతో ఉంటాను. పోస్టర్ మీద ఉందా లేదా కాదు, సినిమా థియేటర్లో చూడండి ఎరగదీస్తుంది నా క్యారెక్టర్. బయట పోస్టర్లు అన్నింటిలో ఉన్నాయి, ఇందులో ఉందనుకున్నారు, బట్ చిన్న మిస్ అయింది. అదే డైరెక్టర్ గారు మళ్ళీ కో డైరెక్టర్ గారిని పిలిచి, శ్రీను గారిని పిలిచి అడిగారు. మాస్క్లో ఉన్నది నువ్వేనా? మాస్క్లో ఉంది నేనే, ఇద్దరం, హీరో గారు నేను, అది నేను ఇది హీరో గారు. సో పోస్టర్లో చాలాసార్లు చాలా సినిమాలకు నేను మెయిన్ పోస్టర్లలో ఉండకపోవడం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. బట్ అదేంటో తెలీదు. బట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటుంది, బట్ పోస్టర్ల మీద ఉండదు. అది ఎప్పుడు నేను లోపల బాధపడదని బయటికి చెప్పాను. కానీ బట్ ఏది కానీ మన వర్క్ ఇంపార్టెంట్. మనం ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసాము, ఆడియన్స్కి మనం నచ్చే విధంగా చేసామా లేదా, అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మనల్ని నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారనేది చూసుకోవాలి తప్ప ఇక్కడ ఇది ఏముంది ఇంకో నిమిషంలో తీసేస్తారు బయట ఉండే దాని గురించి. జనరల్గా మీరు కూడా మీడియా కనిపించకుండా చాలా రోజులైంది, ఏంది రీజన్? అంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడింది ఉంది చూసావనే, వీళ్ళందరివి ఉంటాయి మీడియాలో. మళ్ళీ నేను వెతికినప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ నాది ఎక్కడ ఉందో ఎతకాలి. కాబట్టి మాట్లాడకుండా వేస్టే, కనపడకుండా వేస్టే అని చెప్పేసి దాక్కోవడం అనమాట, అంతే. అంటే ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, ఏదైనా సక్సెస్ అయినప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉంటే నాకు కూడా అందం, మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఏమీ లేనప్పుడు చెప్పడం వేస్ట్. ఇప్పుడు ఈ సినిమా వస్తుంది కాబట్టి మళ్ళీ మీడియా ముందుకు కనబడ్డాను, అట్లా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. యా, కృష్ణసాయి హీరో గారు, హీరో గారు జనరల్గా దొంగతనాలు రాత్రిపూట చేస్తారు. ఈ సినిమాలో మీరు రాత్రిపూట దొంగతనం చేస్తారా, పగటిపూట దొంగతనం చేస్తారా? నైట్ ఎఫెక్ట్లో చేస్తాం. ఏంటండి ఇందులో మెయిన్ థీమ్ ఏంటి? జ్యువెలరీస్ని దొంగతనం చేయడం, అవి అమ్మేయటం, పేదవాళ్ళందరికీ పంచేయటం, అంతే. అంటే పెద్దోని దోచుకొని పేదలకు పెడుతున్నారా? సాంఘిక ధర్మం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కృష్ణసాయి గారు, ఇక్కడ ఇట్ సైడ్ ఫ్రమ్ యూ లెఫ్ట్. సో ఎలా అనిపిస్తుందండి? అంటే చాలామంది నాకు తెలిసి ఈ సాంగ్ చూసిన తర్వాత రేపటి నుంచి బాగా వైరల్ అవుతాయి అనిపిస్తుంది ఈ కంటెంట్ అంతా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఇద్దరు కూడా అంటే థీప్సే, జ్యువెల్ థీప్స్. సో ఓన్లీ డైమండ్స్ దొంగలిస్తారా ఇంకేమన్నా? అంటే చూస్తుంటే టైటిల్ మీద అన్ని డైమండ్స్ ఉన్నాయి కదా. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉందండి, ఫైట్స్ కూడా ఉన్నాయి, మొత్తం దొంగతనాలే కాదు. ఓకే, శివారెడ్డి గారు నాకు కాంబినేషను, సాంగ్స్ తప్ప ఆల్మోస్ట్ ఉన్నాడు ఆయన నాతో పాటు. నా క్వశ్చన్, సో చాలా రోజుల తర్వాత సో చాలామంది అంటే మీ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అంటే దీన్ని ఓకే చెప్పడానికి అంటే మీకేమంటే మేడం? నేనా? యా, చెప్పండి. యా, అంటే సారీ కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్స్ ప్లీజ్? సారీ. సో చాలా రోజుల తర్వాత వచ్చారు, మీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి ఇందులో, ఈ మూవీలో? అంటే నా క్యారెక్టర్, అంటే ప్రతి సినిమాలో నేను క్యారెక్టర్ అడుగుతాను, దాంట్లో దాన్ని నచ్చితే నేను వచ్చి చేస్తానండి. సో అలాగే డైరెక్టర్ గారు ప్రేమకి ఇది సూట్ అవుతుందని ఆయన కథలో అనుకున్నారంట, సో అలాగే వచ్చి నేను చేశానండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, పిఎస్ నారాయణ గారు, చెప్పండి సార్. సార్ మీరు అంటే కేఎస్ ప్రకాష్ గారి దగ్గర పనిచేశారు, అప్పుడు 40 years నుంచి ఇండస్ట్రీ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమైనా గుర్తించారా? అంటే ఇప్పుడు అంటే టెక్నాలజీ చేంజ్ అయింది, కథలు కూడా ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి. సో మీరు ఆలోచించిన కథ ఇప్పుడు ప్రేక్షకులకు ఉంటుందా లేదా అప్పుడులా? ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించలేదండి. ఎలాగంటే ఇప్పుడు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను నాలో క్రియేటర్ ఉన్నాడు, క్రిటిక్ కూడా ఉన్నాడు. నేను కథను తయారు చేస్తున్నప్పుడు నా క్రిటిక్ ముందుకు వచ్చి చండాలంగా ఉందని వాడే చెప్తాడు. నాకు చెప్పినా నేను పదా మార్చుకుంటాను. నేను మోరోవర్ నేను యారీ 2C దగ్గర నుంచి 435కు పనిచేస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉన్నాను నేను. సో కథలో కూడా ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ లవ్ లెటరు ద్వాపర యుగంలో రుక్మిణీదేవికి కృష్ణుడికి పంపించింది.
అంటే లవ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆ లవ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సబ్జెక్ట్స్ మనం డీల్ చేసే విధానంలో ఉంటుంది తప్పితే అది ఆ జీనరా ఈ జనరేషన్ ఉండదు అనేది నాకు ప్రగాఢమైన నమ్మకం అండి. ఎందుకంటే నేను కేశ్ ప్రకాష్ రావు గారి దగ్గర పనిచేసినప్పుడు 1942లో ఆయన సినిమా తీశారు. దాంట్లో ఆయన హీరోగా యాక్ట్ చేశారు. దాని పేరు ద్రోహి. దాంట్లో చాలా డైలాగులు ఎలా ఉంటుందంటే, వచ్చావా, భోంచేసావా, సరే పడుకో, ఇలా ఉంటుంది. అదే ప్రకాష్ రావు గారు 1972లో ప్రేమనగర్ తీశారు. అది ఈరోజు ఎవర్ లాస్టింగ్ మూవీ, మెమొరబుల్ మూవీ. సో ఆయనకి నేను ద లాస్ట్ అసోసియేట్ ఫర్ కేశ్ ప్రకాష్ గారు. ఆయన ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు చదువుకుంటూ ఉండేవారు ఆవిడ. నేను ఆ స్కూల్ నుంచి వచ్చాను. అందుకని మనం ఏంటంటే డే టు డే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. బట్ థీమ్ ఈజ్ ద సేమ్, బట్ వర్కౌట్ ఈజ్ ద డిఫరెంట్, వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే మనం తీసుకునే కాన్సెప్ట్ ఏదైనా యూనివర్సల్ కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. కొన్ని మూడేనండి. ఒకటి ఫ్యామిలీ బాండింగ్, క్రైమ్, హర్రర్ అటువంటిది. 2 లవ్. వీటిల్ని రాజ్ కపూర్ ఆ దగ్గర నుంచి బాబీ వరకు లవ్ మీద చేసుకుంటూ వచ్చాడు. ఏది ఫెయిల్యూర్ కాదు. కనుక నా ఉద్దేశంలో ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఏదో కొత్తగా ఉండదు, బట్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందని నా ఫీలింగ్. తర్వాత టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? అంటే ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు కదా, తెలుగు టైటిల్ దొరకకుండా. నేను చాలా ఫ్రాంక్గా చెప్తానండి. జ్యువెల్ థీఫ్ ఇప్పుడు యాక్చువల్గా ఒక మీడియం సినిమాలు ఇక్కడ ఎంతవరకు క్యాష్ అవుతాయో నాకు తెలీదు. బట్ డబ్బింగ్లో ఓటీటీల్లో డిజిటల్లో బాగా క్యాచప్ అవుతాయండి. పర్టికులర్లీ జ్యువెల్ థీఫ్ అనేది యాక్చువల్గా నేను టైటిల్ పెట్టడానికి కూడా నాకు చిన్న ఇన్స్పిరేషన్ ఉందండి. నేను హై స్కూల్ చదువుకున్న రోజుల్లో జ్యువెల్ థీఫ్ సినిమా దేవానంద్ యాక్ట్ చేసింది వచ్చింది. అది 2 ఇంటర్వెల్స్. దట్స్ అమేజింగ్ మూవీ. అది చూశాను నేను. అది దాంట్లో దేవానంద్ వైజయంత్ వాళ్ళ కాంబినేషను చాలా అద్భుతంగా ఉంది. అంటే అది నాకు ఒక మెమరీగా ఉంది. ఈ సినిమా చేద్దామని కృష్ణసాయి గారు వచ్చినప్పుడు, మల్లె ప్రభాకర్ ప్రపోజల్ పెట్టినప్పుడు నాకు ఎందుకంటే ఫస్ట్ నేను తీసుకున్నది ఆయన కృష్ణ గారి ఫ్యాన్ అనేది ఒక పాయింట్ మీద నేను సబ్జెక్ట్ వర్క్ చేశాను. చేసినప్పుడు ఈ జ్యువెల్ థీఫ్ని టైటిల్ పెట్టినప్పుడు ఇది ముందు హిందీ బిజినెస్ కావాలంటే ప్రత్యేకంగా సీతమ్మ తోట, గోంగూర పచ్చడి అంటే దీని ట్రాన్స్లేషన్ చాలా కష్టం. జ్యువెల్ థీఫ్ అనగానే దట్ విల్ కనెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. పైగా డబ్బింగ్ కావాల్సిన దినుసులన్నీ దీంట్లో ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కనుక నేను కేవలం ఒక సినిమా పరంగా నాకు డైరెక్షన్ వచ్చింది, నా కథ పరంగా ఆలోచించకుండా బిజినెస్గా కూడా హౌ ఇట్ కెన్ ప్రమోటెడ్ అని చెప్పి ఆలోచించి నేను టైటిల్ పెట్టాను. దట్ ఈస్ టోటల్ ఇట్ వైజ్ జస్టిఫైడ్. ప్రేమ గారు నమస్తే మ్యామ్, ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు రిజాకర్లో మీ పర్ఫార్మెన్స్ చూసైతే మేము అందరం షాక్ అయ్యాం. అంటే ఒకప్పుడు నాగదేవత అన్న ఆర్ ఎల్స్ ఒక బబ్లీ క్యారెక్టర్ ఆర్ హోమ్లీ క్యారెక్టర్ అంటే సౌందర్య గారు అండ్ నెక్స్ట్ మీరే గుర్తొస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రిలీజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి కదా, సో మీ మూవీస్లో ఏది రిలీజ్ అవ్వాలనుకుంటారు? ఓం కన్నడ ఓం. ఓకే. అండ్ మ్యామ్ జ్యువెల్ థీఫ్లోని మీరు కనిపిస్తుంటే నెగటివ్ షేడ్స్ ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ మధ్యకాలంలో కొంచెం కనిపిస్తున్నారు కదా. మీరు స్క్రీన్లో చూస్తే బాగుంటుంది ఏ షేడ్లో ఉంది అది అప్పుడే ఇప్పుడు తెలిసే అది సస్పెన్స్ పోతుంది. సో బెటర్ మీరు స్క్రీన్లో చూస్తే బాగుంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, అండ్ ఇప్పటి వరకు అంటే లైక్ చాలా వరకు మీకు నచ్చితేనే క్యారెక్టర్స్ చేస్తాను అని చెప్పారు కదా, మీకు తెలుగులో ఏ క్యారెక్టర్స్ ఆఫర్స్ వచ్చాయి బట్ యూ డోంట్ లైక్ ఆర్ డేట్స్ వల్ల కుదరక రిజెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా మ్యామ్? అలా కాదు, క్యారెక్టర్స్ రాలేదండి. దేవి, ధర్మచక్రం అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లో వచ్చింది. దాంట్లో పర్ఫార్మెన్స్ ఉండాలి కదా, ఊరికే వచ్చి వెళ్ళడం డబ్బు కోసం చేయడం అది నాకు ఇష్టం లేదు. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే ఒక ఆర్టిస్ట్గా వచ్చాను కదా, ఒక మంచి క్యారెక్టర్, ఓ అబ్బా ప్రేమ అంటే అమ్మాయి బాగా చేసింది, అది సర్టిఫికేట్ నాకు, అంతే చాలు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ గారు నమస్తే. మూర్తి గారు నమస్తే. చెప్పండి. నమస్తే.
అతను నా పాత మిత్రుడండి. 33 ఇయర్స్. పృథ్వీ గారు ఊరుకోరు, అది ఆయన 30 ఇయర్స్ అంటే నేను ఇప్పుడు వస్తున్న కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాలు బిజినెస్ చేసుకోవడమే పందాగా పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి ఏమైనా ఉన్నాయా, లేకపోతే బిజినెస్? డైరెక్టర్ గారు ఇందా చెప్పారు, నేను అన్ని షేడ్స్ చూసి సినిమా ప్లాన్ చేశాను, తీశానని. అది మీరు సాటిస్ఫాక్షన్ అయినారా? సినిమా 100% అండి, 100%. మంచి సబ్జెక్టు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకొంచెం కలుపుదామంటే మా డైరెక్టర్ గారు ఊరుకోరు. అంటే హీరో ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఆయన కథ చెప్పంగానే మీరు తీసుకొచ్చారు బాగా. మార్కెట్లో ఉన్న హీరో కోసం వెతుకుతుంటారు జనరల్గా. మార్కెట్లో ఉన్న హీరోలు నాకు చాలా మిస్ అయ్యాను. నేను 2-3 అడ్వాన్స్ ఇవ్వబోయి కొన్ని కారణాలతోటి జస్ట్ మిస్ అయ్యాను. కృష్ణసాయి గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తి, ఆయన నన్ను కూడా ప్రోత్సహించిన వాళ్ళు. అలాగా మా డైరెక్టర్ గారు నాకు ఆయన దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను, అంటే చిన్న వేషమే అప్పుడు మెడ్రాస్లో నేను ఉన్నప్పుడు. అట్లా పరిచయాలతోటి ఈ చిత్రం నిర్మాణం చేయడం జరిగింది. డైరెక్టర్ గారికి చెప్పండి మూర్తి గారు, చాలా కాలం తర్వాత ఎన్కౌంటర్ చేయడానికి వచ్చారు, కానివ్వండి. చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. థ్యాంక్ యూ. ఆ గోల్డ్ మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి సినిమా చేయటం నేను జ్యువెల్గా వస్తుంది, గోల్డ్ జ్యువెల్గా వస్తుంది. చాలా సంతోషిస్తున్నాను. సో ఇప్పుడున్న కమర్షియల్ వాల్యూస్కి బిజినెస్ అన్నీ అవుతాయి అంటున్నారు. అసలు ఆ వాల్యూస్ తీసుకురావడానికి దీంట్లో మీరు ఏం తీసుకున్నారు అసలు? అంటే నాకు అర్థం కాలేదు ఎయిమ్ అనే దానికి. ఇప్పుడు ఈ ఇది మెసేజ్ ఓరియంటెడ్ కాదండి మూర్తి గారు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇది నాట్ ఏ మెసేజ్ ఓరియంటెడ్, బట్ అంతర్లీనంగా ఉంటుంది. ఓకే, అంతర్లీనంగా ఉంటుంది, డెఫినెట్గా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. అయితే అది అంతర్లీనంగా ఉంటుంది తప్పితే కమర్షియల్ వాల్యూస్తో మాత్రమే ఉంది సార్. అది ఫక్తు సినిమా ఎంటర్టైన్మెంట్గానే తీసుకొని చేసిందండి. అది ఎంటర్టైన్మెంట్గా చేశారు, ఎంటర్టైన్మెంట్గా చేసింది అది. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చూడండి, మరి ఈ డిఫరెంట్ ఆడియన్స్ డిఫరెంట్ పద్ధతుల్లో ఆలోచిస్తుంటారండి. మనం ఎవరినని మనం తీసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ప్రతి వాళ్ళు సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటుంటారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి వాళ్ళు చేసేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకని ఫెయిల్ అవుతున్నాయి? ఓకే, అది నా ఉద్దేశం, అది కరెక్ట్ కాదండి. నేను అంటే నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఏంటంటే వాట్ టు ఎయిమ్, వాట్ యు టార్గెట్, దట్ యు హ్యావ్ టు షూట్, దట్స్ ఆల్. సో మీకున్న ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు ఈ సినిమా కొత్తగా వచ్చే డైరెక్టర్లకి, ఇప్పుడు రన్నింగ్ డైరెక్టర్లకి ఏదన్నా సమాధానం చెప్తుందా? సినిమా అంటే ఇట్లా తీయాలి, ఇది టేకింగ్ అని. నేను ఎవరికి సమాధానం చెప్పాలను చెప్పించుకోవాలని నేను తీయలేదండి. నాకు వాళ్ళు ఆయన కృష్ణసాయి గారు, మల్లి ప్రభాకర్ గారు నాకు బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఎంతవరకు ఫుల్ఫిల్ చేశాను, ఎంతవరకు చేయాలి అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను తప్పితే నేనేదో కొత్త డైరెక్టర్లకి మార్గదర్శకం చేద్దామనో నేనే చెప్పాల. ఎందుకంటే నేను నిత్య విద్యార్థిని, నేను ఇప్పటికీ చదువుకుంటానే ఉన్నా, నేను ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నా. ఇక నేను నేర్చుకునేవాడు, నేను ఇంకా ఈ దర్శకులకి నేనేమి గైడెన్స్ ఇస్తానండి? స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్, హౌ కెన్ ఏ గైడ్ ఎనీబడి? ఓకే, కంగ్రాట్స్. హీరో గారికి ఉంది సార్. కృష్ణసాయి గారు. హలో సార్. ఇందాక మీడియా ముందు మీరు మాట్లాడారు, మీడియాలో అందరూ కూడా మీ గురించి మాట్లాడే సినిమా యూనిట్ అంతా కూడా చాలా సంతోషం. సో మీ సాహసం ఏమిటి అసలు? కమర్షియల్గా ఎదగాలనా, లేకపోతే మంచి సినిమా తీయాలనా, ప్రేక్షకుల్లో గుర్తింపు రావాలనా, ఏంటి మీ ఉద్దేశ కాన్సెప్ట్? మంచి సినిమా తీసి అందరికీ పని ఇవ్వాలని, ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని, ఇదే నా అంబిషన్. ఓకే, సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో పనిచేశారు కదా, వాళ్ళ కోఆర్డినేషన్ ఇంకేం నేర్చుకున్నారు? డెవలప్మెంట్. ప్రేమ గారు అయితే మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఫస్ట్ నేను ఇంత సీనియర్ యాక్ట్రెస్తో యాక్ట్ చేయాలని ఫీల్ వచ్చింది, బట్ తను చూడగానే నాకు చాలా ఫ్రీడమ్ వచ్చింది. డైరెక్టర్ గారు కూడా అలా మౌల్డ్ చేశారు, చాలా బాగా కోఆపరేట్ చేశారు. పృథ్వీ గారితో కూడా నాకు ఫస్ట్ టైం కాంబినేషను, ఆయన కూడా చాలా, సార్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి. ఓకే, ప్రేమ గారికి చెప్పండి సార్. ప్రేమ గారు చాలా సంతోషం. మరి ఏంటి
ఈ సినిమా మీరు మళ్ళీ స్టేజ్ మీద చూడటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. సో ఇంతమంది కాంబినేషన్లో మీ యొక్క సీనియర్ ఆర్టిస్ట్ మీరు, ఇంతమంది సినిమా ఇంట్లో, సో వాళ్ళకి ఎట్లా కోఆర్డినేషన్ చేశారు, మీరు ఎట్లా ఉన్నారు వాళ్ళతో? సార్ నా క్యారెక్టర్ ఏముంటో అది చేసి నేను వెళ్ళిపోతాను సార్. నాది బిగినింగ్ నుంచి ఆ డిసిప్లిన్. అంటే ఫస్ట్ అర్థం చేసుకుంటాను ఏంటి క్యారెక్టర్ అని, తర్వాత డైరెక్టరు ఒక ఆర్టిస్టు ఎలా డిస్కస్ చేస్తాం, ఆయనకి ఏం కావాలి, ఎలాంటిది అంటే యాక్టింగ్ చేయాలి అని డిస్కస్ చేసి తర్వాత మానిటర్ చేసి అంటే టేక్ వెళ్తాను సార్. పృథ్వీరాజ్ గారు సార్, 30 years పృథ్వీరాజ్ గారు అంటే ఆ కామెడీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకప్పుడు. స్క్రీన్ మీద కనిపించే డైలాగ్ వస్తే చాలు. సో ఈ మధ్యకాలంలో ఆ కామెడీ చాలా మిస్ అవుతున్నాం. అండ్ మీరు అలా పొలిటికల్ వైపు అలా గాలి వెళ్ళడం వల్ల ఇటు కూడా చాలా మిస్ అయింది. సో మళ్ళీ మాకు ఆ కామెడీ రావచ్చా అనేది ఒక క్వశ్చన్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఒక వీడియో పెట్టారు. సో 9 సంవత్సరాలుగా పోరాటం ఒకసారి కట్టెలు తెంచుకొని వచ్చిందని ఇది న్యాయం అన్నారు. సో దాని గురించి అన్నీ తెలుసు మీకు. ఇప్పుడు ఏంటంటే కామెడీ మిస్ అవుతున్నారు అది అన్నారు. నేను ఏంటంటే ప్రచారానికి వెళ్ళిపోతున్నానండి 70 రోజులు అని అంటే శ్రీను వైట్ల గారు ఉండి ఒక డ్రైవర్ క్యారెక్టర్ ఉంది ఒక సీనే. సరే ఎలా అంటే అదేమైంది, 10 రోజులు ముందుకు తీసుకొచ్చారు. యాక్చువల్లీ బ్రహ్మానందం గారు చేయాలి వేషం. మరలా మా బాస్ శ్రీను వైట్ల గారు అద్భుతమైన సినిమా, గోపిచంద్ గారు హీరో. ఇమ్మీడియట్గా గోపిచంద్ గారు ఉండి మా ఇద్దరి కాంబినేషన్ మంచి కాంబినేషన్, లౌక్యం. సో లౌక్యానికి త్రిబుల్ ఉంటుంది ఆ సినిమాలో నా క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అదొకటి గేమ్ చేంజర్. ఎస్జే సూర్య మేనమామ క్యారెక్టరు త్రూ అవుట్ మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్ అది. సో చిన్న సినిమాలు చాలా చేస్తున్నామండి. డబ్బింగ్ వెళ్ళాలంటే ఏ సినిమా అనే ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం ప్రసాద్ ల్యాబ్ బయట. సో ఇండస్ట్రీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఆదుకుంది. ఇక మీరు అన్నట్టు ద వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ జనసేన బాణం ఎవరంటే పృథ్వీరాజ్. అంటే అన్నీ ఓపెన్గా చెప్తాం, మేమేమి వేరే రకంగా దాచుకోం. 9 years నుంచి నా మీద చాలా రకాలుగా ట్రోల్ చేశారు, చాలా రకాలుగా జరిగినాయి. వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే మాకు ఆయన తెలుసు నా కెరీర్ మొత్తం. అది మొన్న హానరబుల్ మ్యాజిస్ట్రేట్ ఆవిడ ఏం చేశారంటే ఇది చాలా తప్పు ఆయన మీద పెట్టడం అని చెప్పి నా కేసు కొట్టేశారు. సో నాకు ఇంకా చాలా హ్యాపీ. ఆ కొట్టేసిన మరుసటి రోజే నాకు విక్రమ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సో అలాగా నేను విలన్గా ఎంటర్ అయ్యాను. సో హ్యాపీ. లాస్ట్ క్వశ్చన్ అండి. నాగేశ్వరరావు గారు ప్రేమతో కాదు, ఆ లోపల చాలా ఉంది, ఇంటర్వ్యూ పెట్టినప్పుడు చెప్తుందంట. ఎందుకంటే ఇక్కడ చాలామంది మా మీడియా మిత్రులు ఉన్నారు. అందరికీ ఏంటంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మార్నింగ్ ఫ్లైట్కి 29 వస్తాం. మన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఒక 2-3 రోజులు పెట్టి మొత్తం విషయాలన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటర్వ్యూ చేయడంలో తప్పులేదు. తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాను. తప్పకుండా నా నెంబర్ కూడా ఇవ్వండి నాగేశ్వరరావు గారు అందరికీ. థ్యాంక్ యూ. కృష్ణసాయి గారు లాస్ట్ క్వశ్చన్ అండి ప్లీజ్. కృష్ణసాయి గారు నెంబర్ లేదా అది? కృష్ణసాయి గారు, హలో సార్. మీరు ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టారు, ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు సొసైటీలో. అంటే సినిమాలో కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు ఇందాకే. మీరు రియల్ లైఫ్లో కూడా హీరో. అయితే మీకు సినిమాలు తీయడానికి హెల్ప్ చేయడానికి సినిమాలు అయితే డబ్బులు, మీరు వజ్రాల దొంగగా డబ్బులు వచ్చాయి. నిజ జీవితం కథనేనా సినిమా ఏంటి అని మా డౌట్. ఇంకేదైనా ఏంటి? ఏం లేదు సార్, తేడా. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. ఓకే. హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ అనే కాన్సెప్ట్ మీద హెల్ప్ చేస్తాను. రియల్ లైఫ్లో హెల్ప్ చేస్తున్నారు కదా, సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే అక్కడ దొంగతనం చేసి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు మీరే. ఇక్కడ కూడా ఎట్లా జరుగుతుందని? ఇక్కడ నా చారిటబుల్ కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇది నా ఓన్. దీంట్లో మెంబర్స్ కూడా ఎవరు లేరు. నాకు వచ్చిన దాంట్లో నా ఓన్ మనీతో చేస్తున్నా, దొంగతనాలు చేసి కాదు. సార్ హీరో గారు ఎక్కడ సార్ కనిపిస్తున్నారు? మీ ఫైట్లు బాగున్నాయి సార్. కొడుతుంటే 4-5 గాల్లోకి ఎగిరిపోతున్నారు సార్. ఫైట్లు ఎంజాయ్ చేశారా? అమ్మాయితో రొమాన్స్ ఎంజాయ్ చేశారు? బ్యాంకాక్ సాంగ్ బాగా ఎంజాయ్ చేసాము. మా ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు తీసుకెళ్లారు. అసలు బ్యాంకాక్లో సాంగ్ చేస్తుంటే అసలు నో ఇన్సెక్యూరిటీ, చాలా ఫ్రీగా ఫీల్ అయి చేసాం. అక్కడ కూడా వర్షం వచ్చింది.
బ్యాంకాక్లో వర్షం వచ్చిందా? అవునవును, సాంగ్స్ ఎక్కువ ఏం చేసాం, ఫైట్స్ కూడా చేసాం, బట్ కంపేర్ టు సాంగ్స్ హైలైట్. ఎట్లా అనిపించింది ఆవిడతో వర్క్ చేయడం? యా, హ్యాపీ. మీనాక్షి జైస్వాల్ ఇస్ వెరీ హ్యాపీ, Last కంఫర్టబుల్. question, మీనాక్షి please. హీరో గారు ఎలా అనిపించింది? మీరేమో స్పీడ్గా వేస్తున్నారు, ఆయన ఏమో స్లోగా ఉన్నాడు. అర్థం కా- हिंदी मानक रहा। मीनाक्षी जी, ये पूछ रहे हैं कि आप इनके साथ काम करना कैसा लगा? Okay, I'm feeling so good. I'm so comfortable with Krishna Sai. Thank you for being my wonderful co-star. I'm feeling so comfortable. Yeah, thank you, Andy. Thank you so much. Thank you to all our media people. All the very best to the Jewel Thief. Thank you so much.